అసలు తిరుమల విషయంలో ఎవరు కంకణబద్దులుగా తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రయత్నం చేశారంటే మీరేం చెప్తారు? రాజశేఖర రెడ్డి అయితే నాకు తెలిసి ఆయన క్రిస్టియన్ అని ఆయన సర్టిఫికెట్లో ఉన్న దాన్ని బట్టి క్రిస్టియన్ అనుకోవాలి కానీ సో ఒక్కసారిగా 2009 సెప్టెంబర్ 2 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది రాజశేఖర రెడ్డి ప్రయాణించినటువంటి చాపర్ అని తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చచ్చిపోకూడదు. అప్పుడు కొంచెం 2-3 ఏళ్ళ తర్వాత ఇదే యాక్సిడెంట్ జరిగినా ఆ రోజు వాతావరణం కూడా చాలా ప్రతికూలంగా ఉంది. వెళ్ళొద్దు అని చెప్పి చాలామంది వారించినా సరే, పైలట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా సరే, లేదు నేను మాట ఇచ్చాను వెళ్ళాలి తప్పదు అని చెప్పి వెళ్ళారు. అవన్నీ తర్వాత నాకు తెలిసి రాజశేఖర రెడ్డి పూర్తిగా పైలట్ ఏం చెప్తే అదే చేస్తాడు. ఉండవెల్లి అరుణ్ కుమార్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరిది ఒక అవినాభావ సంబంధం అని అందరూ అంటారు, ఇప్పటికీ చెప్తారు. అటువంటిది ఒకసారిగా ఆయన లేరని ఇప్పుడు ఒక మంచి హ్యాండ్, ఒక సపోర్ట్ మీరు కోల్పోయినట్టు. సపోర్ట్ అండి అయిపోయింది పొలిటికల్ లైఫ్. తర్వాత నాదేం లేదు పెద్ద. 25 ఏళ్ల పాటు రోజు పొద్దున్న లేస్తే రాజశేఖర రెడ్డితో ఫోను, రాత్రి అయితే రాజశేఖర రెడ్డితో ఫోను, పయ్యూరు వెళ్తే రాజశేఖర రెడ్డి ఇంటికి వెళ్తాం. జక్కమూడి రామ్మోహన్ రావు ఫుల్ అగ్రెసివ్, మీరు ఫుల్ సాఫ్ట్ అండ్ ఫుల్ టెక్నికల్ పర్సన్. సో ఎలా నడిచేది మీ బంధం? ఎందుకు అంతకాలం నడిచేది? చెప్పారుగా ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. యా, ఇద్దరం క్వైట్ ఆపోజిట్. అందుకని అతనికి చాలా జక్కంపూడి రామ్మోహన్ రావు ఏంటంటే అతను 2 ఏళ్ల వ్యవధిలో మీ క్లోజ్ అసోసియేట్స్ ఇద్దరు ప్రాణాలతో. అప్పుడు నాకు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడే ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా పెద్ద వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మరి ఆయన వెంట ఎందుకు నడవలేదు? ఎందుకు మీ పొలిటికల్ జర్నీని కొనసాగించారు? చాలా కాలం క్రితమే చెప్పాను. ప్రధానంగా 2024లో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీసినటువంటి ప్రధాన కారణాలు ఏంటి అంటే మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కలిశారో అయిపోయింది ఎలక్షన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, సమకాలీన రాజకీయాలు, ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు. సో ఈ అన్ని అంశాలపై కూలంకషంగా మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ, రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాను సార్. అప్పుడప్పుడు ప్రెస్ మీట్ల ద్వారా హల్చల్ చేస్తుంటారు, ఏదో ఒక అంశం తీసుకుని, ఆ తర్వాత కొద్ది రోజులు చర్చల్లో ఉంటారు, మళ్ళీ మీరు సైలెంట్గా ఉంటుంటారు. సో ఎంతకాలం ఇలాగా మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా? రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదు, చాలాసార్లు చెప్పాను. ఈ మాట్లాడడం ఊరికే ఉండలేక మాట్లాడడం అంతే. పెద్ద ఏమి పర్పస్ సర్వ్ చేసిందని నేనేం అనుకోవట్లేదు. బట్ చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు కాబట్టి ఎప్పుడైనా ఇగో మీరు పిలిచి ఇలాగా ఇంటర్వ్యూ చేస్తానంటే సరే, పాత మిత్రులు కలవటం, ఏదో మాట్లాడడం, పెద్ద ఏమి దీనికి డిజైన్ ఏం లేదు, కాలక్షేపం. కానీ పర్పస్ సర్వైవల్ అవ్వట్లేదని మీరు అంటున్నారు. కానీ ఇటీవల అంబటి రాంబాబు ఇష్యూలో ఆయన పరామర్శించడానికి వెళ్ళి మీరు మీడియాతో మాట్లాడినప్పుడు కొట్టినోడికి అని చెప్పి అది ఆలోచింపజేసింది. అది మీరు ప్రాస కోసం చెప్పుండొచ్చు, కానీ నిజంగా పరిస్థితి అదే కదని ఆలోచింపజేసింది అందరినీ. అంటే అది ఫ్యాక్ట్. నేను ఎప్పుడు చూడలేదు. ఈ పొలిటికల్గా రూలింగ్ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకి సాయం చేసుకోవటం అది ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. కానీ ఇంత ఓపెన్గా ఎవరైతే అందరం టీవీలో చూస్తుంటే అంత దాడి చేసిన వాళ్ళు, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం, ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో విక్టిమ్కి తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టడం ఎప్పుడు నేను చూడలే. సో అదే మాట చెప్పాను, అది అక్కడ జరగందని. అది ఫస్ట్ నేను చెప్పాను కాబట్టి, అదే కోర్టులో చెప్పింది అన్నీ ఇదే చెప్పాను. ఫస్ట్ నేను చెప్పాను కాబట్టి కొంచెం ఎక్కువగా సర్క్యులేట్ అయింది, ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళు తిట్టారు నన్ను. బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎప్పుడు నేను చూడలే అలాగా, అంతే తప్ప అంతకు మించి అందులో పెద్ద ఏమీ లేదు. అంబటి రాంబాబు అని నా పర్సనల్ ఫ్రెండ్. అవును. సో అతను చూడటానికి వెళ్ళకపోతే నేను లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అవ్వాలి. రాజమండ్రిలో అప్పటికి నాకు పెద్ద ఒంట్లో బాగోలే, టైఫాయిడ్ వచ్చింది, ఒంట్లో బాగోలే. అవును. అదే రాంబాబు కూడా అన్నాడు వెళ్ళగానే, ఏంటిది నువ్వు వచ్చావేటి బయటికి రాగా నేను వద్దాం అనుకుంటే అన్నాడు. సరేలే, నువ్వు రాజమండ్రి జైల్లో ఇన్నాళ్ళు ఉండి నేను నిన్ను చూడడానికి రాకపోతే నాకే గిల్టీగా ఉంటుంది. ఎనీవే అయిపోయింది కదా అది స్టోరీ. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. 24 నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అసలు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎక్కువ అరెస్టులు అవుతున్నాయిగా, ఎక్కువ వేధింపులు ఉన్నాయి. జగన్ టైంలోనూ ఉన్నాయి. కానీ జగన్ టైంలో ఎంత ఈ
విక్టిమ్కి జైలును అక్యూజ్డ్కి బెయిలు అన్న ఇంత ఇదిగా లేదు. యా కొంచెం ఏదైనా కొంచెం పోలీసులను కూడా పోలీసింగ్ చేయనివ్వాలి. పూర్తిగా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చెప్పినట్టే పోలీసులు నడవటం అనేది స్టేట్కి మంచిది కాదు, అధికార పార్టీకి మంచిది కాదు. అంటే అంబటి రాంబాబు విషయం మీరు గమనించే ఉంటారు. ఆయన ఇంటిపై దాడి జరిగినప్పుడు పోలీసులు దగ్గరలో ఉన్నారు, పక్కనే ఉన్నారు. ఏకంగా పెట్రోల్ బాంబులు వేసి మరి గతంలో ఎప్పుడో గుజరాత్ అల్లర్లప్పుడు ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ ఇంటిపై ఏ విధంగా దాడి చేసి అతన్ని ఫ్యామిలీని కాల్ చేశారు. సేమ్ అదే సీన్ అనుకోవచ్చా? నేను అదే అనుకున్నాను. చూస్తుంటే ఏం చేస్తారు, ఎందుకంటే గంటలు జరుగుతుంది. అది దాదాపు 7 hours 8 hours జరిగింది. అక్కడ కూడా సేమ్ ఇంతే. అక్కడ కూడా అతని ఫ్యామిలీని చంపేశారు. వాళ్ళ ఫోన్ అదే కదా. ఇప్పుడు అతను లోపల ఉన్నాడు, ఎవరు ఐపీఎస్ ఆఫీసరు భట్ అండి. ఆ భట్ అన్న అతను నేను వెళ్తానంటే వెళ్ళలేదు. మీటింగ్లోంచి మెసేజ్లు వస్తున్నాయంటే అది నీది ఏరియా కాదు, నువ్వు వెళ్ళక్కర్లేదని చంపేస్తారండి. అతను ఎక్స్ఎంపీ. అవును, జవేద్. అతని ఇంటి దగ్గర గొడవ జరుగుతుంది, అలా జనం పెరిగిపోయారు. సేమ్ సీన్. అయితే ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి దగ్గర జరిగిన ఇష్యూలో అంత ఇష్యూ లేదు అసలు. అవును, ఏదో మాట అన్నాడు, స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో వచ్చినట్టు మాట చెప్పారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఇలాగ దిగజారిపోయి తిట్టుకోవడం ప్రారంభమయ్యాక సారీ చెప్పింది ఇతను ఒక్కడే, ఎవరో చెప్పలేదు. నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా, అతను బాగా మాట్లాడతాడు. ఎప్పుడు మనిషిని బాగా ఏ లెవెల్కైనా వెళ్ళి అటాక్ చేస్తాడు, కానీ వర్డింగ్లో తేడా రావటం నేను ఎప్పుడు వినలే. ఆవేళ కూడా అతను ప్రెస్తో మాట్లాడింది కాదు, అది అతను కారులో అతను కూర్చొని రాళ్ళు ఇచ్చి కొడుతుంటే అవును ఎగ్జాక్ట్లీ ఇంకెవరిని తిట్టాలో తెలియక చంద్రబాబు నాయుడు పేరెత్తాడు. అవునవును. ఎనీవే అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. అది ప్రెసిడెంట్ అవ్వకుండా కాపాడుకోవాలి, అలాంటివి జరగకుండా ఇంకా కాపాడుకోవాలి. సో ఇటీవల అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా అంబటి రాంబాబు ఇష్యూకి దారితీసినటువంటి పరిణామం ఏంటి అంటే తిరుమల లడ్డు. సో తిరుమల లడ్డు విషయంలో జరిగిన దాన్ని మీరు ఎలా, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు ఎలా భావిస్తున్నారా? అది నిజంగా ఎవరైనా కావాలని చేసిందని మీరు అనుకుంటున్నారా, లేదా అది ఒక యథాలాపంగా జరిగిన ఒక పొరపాట? నేను అనుకునేది మాత్రం తిరుమల లడ్డు గురించి ఇంకెవరూ మాట్లాడకపోవటం మంచిది. దాని మీద ఎంక్వైరీ ఏమేశారో ఎంక్వైరీ చేయండి. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు పనిష్ అయ్యేలాగా చేయండి. మాటల వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మన మీద మనకి గౌరవం తగ్గకూడదు. దేవుడు అంటే మనమే, భగవంతుడు అనేది మనం ఎదురుకుండా పక్కన పెట్టి ఒక రూపాన్ని నిర్మించుకుని ఆయనలో దేవుడు ఉన్నాడని నమ్మి అన్ని వేల మంది రోజు వెళ్ళి 48 గంటలు 72 గంటల దర్శనాలకి వెయిట్ చేస్తూ ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి వెళ్తే ఆ రూపంలో ఒక మహత్వం ఉందని. దాంట్లో ఇలాంటి ఇష్యూల్లో ఖచ్చితంగా పనిష్ చేయాలి, కానీ దీన్ని పొలిటికలైజ్ చేయకూడదు. ఇప్పుడు పొలిటిసైజ్ చేయడం జరిగిందంతా అదే జరుగుతుంది. నేను అందుకని రిక్వెస్ట్ చేశాను, వదిలేండి ఆ విషయం మీద చర్చ పక్కన పెట్టి, ఇంకా గవర్నమెంట్కి 2 years టైం ఉంది. 2 yearsలో యాక్చువల్గా ఎవరైతే చేశారో వాళ్ళని కల్ప్రిట్స్ పట్టుకుని పనిష్ చేయాలి, అంతే తప్ప దీని మీద ఏమి ఆ జంతువులు కొవ్వు కలిపారు. ఎందుకంటే మనకు మెయిన్ గుడ్డు మాంసం, పంది మాంసం అన్నది ఒక రకమైనటువంటి మనకు తరతరాలుగా వస్తున్నటువంటి ఎవర్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. అటువంటి కలిపారని చెప్పడం, వీటి వల్ల ఏం పర్పస్ ఏం సర్వ్ అవ్వదు. పైపెచ్చు అరే దేవుడి దాంట్లో ఇలా కలిపినా ఏమీ అవ్వలేదా అని. ఎందుకో నేను దాని గురించి ఎక్కువ మాట్లాడడం అనవసరం అని ఇంత ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఏంటి అన్నది నిజాలు చెప్పడం తప్పలేదు, దాన్ని చెప్పే పద్ధతిలో చెప్పాలి. దానివల్ల మనకేం వస్తుంది ప్రయోజనం అనే పద్ధతి వదిలేసి నాకు ఎందుకో అలా అనిపించింది. ఇదేదో దొరికింది జగన్ క్రిస్టియన్, అందుకని ఇదేదో వాడదాం అన్నట్టుగా చేస్తున్నారేమో, అది కరెక్ట్ కాదు. అదే సార్, అది జరిగినప్పటి నుంచి ఆ ఇన్సిడెంట్ని ఆధారం చేసుకుని జగన్ని ఒక హిందూ వ్యతిరేకగా పోర్ట్రేట్ చేయాలనే ప్రయత్నం అయితే గట్టిగా కనిపించింది ప్రతి అంశంలోనూ. అవునవును, ఇప్పుడు పాలిటిక్స్లో రూల్ ఏమి ఉండదండి, ఏదైనా చేయొచ్చు. ఓకే, ఏ అంశాన్నైనా వాడుకుంటున్నారు. సో వాడుకుంటారు, వాళ్ళు తప్పలేదు. కానీ ఇటువంటి కొన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం అని నమ్మేవాళ్ళం చాలామంది ఉన్నాం. మాకున్నటువంటి ఆ నమ్మకాన్ని 0.0001% కూడా తగ్గకుండా కాపాడవలసిన బాధ్యత సమాజం మీద ఉంది. ఒక పెద్ద ఫిగర్స్ దాని మీద మాట్లాడుతూ ఇదంతా ఏదో కొవ్వు కలిపేసి గొడ్డు మాంసం కలిపేసేటండి, ఇందులోనూ పంది కొవ్వు కలిపేసేటండి, ఇలాంటివి చెప్పడం అనేది పొలిటికల్ ఎండ్స్ మీట్ అవ్వడం కోసం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం లేదనుకుంటాను దాని మీద చర్చ. ఇది జరుగుతోంది, ఎంక్వైరీ జరగనివ్వండి. సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయింది, సిట్ వేశారు, దాంట్లో అన్నీ తేలుతాయి. ఇప్పుడు ఈవేళ ఉన్నటువంటి టెక్నాలజీలో కల్ప్రిట్లను పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. నాకెందుకో ఖచ్చితంగా ఏంటన్నది
పూర్తిగా బయటకు వస్తుంది. ఈ ఇష్యూ బేస్ చేసుకునే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై ఏ విధంగా అయితే తిరుమల ఇష్యూకి సంబంధించి ఒక దుష్ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అప్పటి నుంచే ప్రారంభమైందో, ఆ అంశాన్ని మరోసారి మొన్న ఈ తిరుమల లడ్డు విషయంలో మరోసారి తీసుకొచ్చారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపు 10 మంది ప్రెస్ మీట్లో కూడా దీని గురించి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. తిరుమల 7 కొండలని 2 కొండలుగా చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు అని. అసలు వాస్తవం ఏంటి సార్? వైఎస్ రాజశేఖర రెడ్డితో మీరు ప్రయాణించారు. అసలు తిరుమల విషయంలో ఎవరు కంకణబద్దులుగా తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రయత్నం చేశారంటే మీరేం చెప్తారు? అందరూ చేస్తారండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరు వెళ్తారు? ఎవరికి ఇది ఉంటుంది. రాజశేఖర రెడ్డి అయితే నాకు తెలిసి ఆయన క్రిస్టియన్ అని ఆయన సర్టిఫికెట్లో ఉన్న దాన్ని బట్టి క్రిస్టియన్ అనుకోవాలి. కానీ నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాను కదా, ఆయన ఎంపీగా ఉండగా రాజీవ్ గాంధీ గారు చనిపోయేటప్పటికి ఈయన ఎంపీగా ఉన్నాడు. మేము అన్నవరం వెళ్ళాం. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి కూర్చుని ఈయన పక్కన జక్కంపూడి రామ్మోహన్ రావు వీళ్ళంతా భాషం పెట్టేసి కూర్చుని 1.5 hours 2 hours సత్యనారాయణ చేశారు. నేను కూర్చోలేకపోతే నన్ను అన్నాడు, కూర్చోవా అన్నాడు. నేను కూర్చోలేనండి బాబు, మాకు పర్వాలేదు, మేము కూర్చున్నా పర్లేదండి అని. ఏదంటే ఏమి అమలయ్యా ఏంటో చేయలేదండి, నాకు వ్యాకాళ్ళు నొప్పులు అండి. ఆయన మీరు కూర్చున్నారు ఏంటంటే ఆయన కూర్చోవాలి, సత్యనారాయణ చేస్తుంటే ఇలా కూర్చోపోతే అలాగే. ఇంతకుముందు ఎప్పుడైనా చేశారన్నాడు. చాలాసార్లు సత్యనారాయణలో కూర్చున్నాను. అదే మన కల్చర్లో చాలా. ఆయన పెళ్లి శుభలేఖ ఈ మధ్య చూశాను, వాట్సాప్లో పెడుతున్నారు. ఆయన పెళ్లి శుభలేఖ, ఆయనకి విజయలక్ష్మికి వివాహం, మొత్తం అన్నీ ఆ టైము పలానా నక్షత్రయుక్త లగ్నమందు మనకి బాగా ఛాందసమైనటువంటి బ్రాహ్మలు వేసుకునే ఆ శుభలేఖలాగే ఉంది. జగన్ పెళ్లికి నేను వెళ్ళాను, షర్మిల పెళ్లికి నేను వెళ్ళాను. చర్చిలో చేస్తారు, మామూలు పద్ధతిలో మామూలుగా చేస్తారు. సో అందరినీ గౌరవిస్తారు. అసలు లేదు, అది ఆ గొడవ లేదు. ఆయన ఇదిగో పాదయాత్ర ముగించుకుని మొత్తం తిరుపతిని నడిచెక్కాడు. కొడుకు కూడా అదే పని చేశాడు. అవును, ఈయన కూడా. ఇంక మనం అది ఇష్యూ లేదు. అంటే ఒకటి మీకు 2004 నాటికి మతం అనేది ఇంత ఇంపార్టెన్స్ లేదు. 2014 తర్వాత మారింది. మరి ఈవేళ ఆ ఎన్కల్కేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు యాక్చువల్గా హిందూ అనేది ఒక మతమే కాదు. మనం ఇది ఒక సిస్టమ్ ఆఫ్ లివింగ్, ఎవరిష్టం వాళ్ళది. అలాగే ఇక్కడున్న దేవుళ్ళు పక్కన ఒరిస్సాలో ఉండరు, ఆ పక్కనకి వెళ్తే మధ్యప్రదేశ్లో ఉండరు, వాళ్ళ దేవుళ్ళు వేరు. అవును, ఇది ఒక పెద్ద దీంట్లో ఏంటంటే నమ్మకం అనేది మెయిన్ ప్రధానం. మీరు క్రిస్టియన్ అయిపోయి నేను హిందువుని కాదని మీరు చెప్పుకోవాలేమో కానీ నేను చెప్పడానికి ఉండదు. మీరు ముస్లిం అయిపోయారు 500 సంవత్సరాల క్రితం 600 సంవత్సరాల క్రితం, మీరు హిందువులే కదా, దాని నుంచి కన్వర్ట్ అయ్యారు. అయితే ఆ రోజున ఉన్నటువంటి సిస్టమ్ని వ్యతిరేకించి మీరు కన్వర్ట్ అయ్యారు కాబట్టి మీకు ఏ కులం నుంచి అంటే మీ పూర్వీకులు ఏ కులం అంటే మాకు తెలియదు. అవును, కొన్ని చోట్ల దాచుకున్నారు. ఇప్పుడు గుజరాత్ ఉందనుకోండి, అహ్మద్ పటేల్, ఆ పటేల్ పేరు అలాగే ఉంచుకున్నాడు. అలాగే షేక్ అబ్దుల్లా, ఫారూక్ అబ్దుల్లా, వీళ్ళంతా బ్రాహ్మణుల నుంచి కన్వర్ట్ అయ్యారు. అది వాళ్ళ రికార్డు ఉంది ఇంకాను. అలాగే మనకి సారే జహాన్ సే అచ్చా రాశాడు కదా, అల్లమా ఇక్బాల్, ఆయన బ్రాహ్మిన్ ఫ్యామిలీ 300 సంవత్సరాల క్రితం. అలా అన్ని మతాల వాళ్ళు. మొన్న మాలి అని ఎవరినో టెర్రరిస్ట్ని పట్టుకుని చంపేశారు, కాశ్మీర్ టెర్రరిస్ట్. అవునండి, అవును. అతను ఇక్కడ మన కమ్మారెడ్డి లాగా మాలి అని ఒక క్యాస్ట్, ఆ క్యాస్ట్ కూడా పెట్టుకుంటారు వాళ్ళు. మక్బుల్ భట్ అంటే బ్రాహ్మణ్. అప్పటి నుంచే స్టార్ట్ అయింది మళ్ళీ ఇది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళందరూ ఒకప్పుడు అందరం ఒకటే. తర్వాత నెమ్మదిగా ఇక్కడికి ఇక్కడ ఏవో గొడవలు వచ్చో, పని అవమానాలు జరిగో, వేరే మతంలోకి వెళ్ళిపోయాం, తీసుకున్నాం. మేము అక్కడి నుంచి మాకు అందరం ఒకళ్ళొకళ్ళు కావాలించుకుంటాం, అన్టచబిలిటీ వద్దని. మొత్తానికి దాన్ని ఇప్పుడు తిరగదోడి వీడు మనవాడు కాదు అనే ప్రయత్నాలు బాగా గట్టిగా ఒక 5-6 ఏళ్ళ నుంచి అయితే బాగా పెరుగుతున్నాయి. వీటిని ఆపవలసిన అవసరం ఉంది. దాన్ని పెంచడం కరెక్ట్గా దేశానికి మంచిది కాదు. అయితే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల విషయంలో ఏ పనులు చేశారో మీకు తెలుసు. అవి వాటి గురించి ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన జీవో ఇచ్చింది ఏదో ఫస్ట్ ఇచ్చిన జీవో ఎంత ఏరియాలో ఏ మున్సిపాలిటీ డెవలప్మెంట్ జరగాలనో దానిలో ఒక దీని కింద డిక్లేర్ చేయాలనో ఏదో ఇస్తే అందులో 7 కొండలు పెట్టలేదని ఇది పట్టుకెళ్ళి చర్చిలకి ఇచ్చేసాడు, వాటికి ఇచ్చేసాడని గొడవ స్టార్ట్ చేశాడు. ఇది ఎక్కడ గొడవ బాబు అని క్లియర్గా ఇచ్చాడు. 7 కొండలు కూడా అప్పటికి అసలు 7 కొండలు తిరుపతి అని ఏమీ లేదు. ఊరికే 7 కొండలు కూడా అనుకోవటమే తప్ప అది ఈయనే ఇచ్చాడు. ఈయనే ఫస్ట్ అసలు బార్డర్స్ ఫిక్స్ చేసి తిరుమల పరిధి 7 కొండలు 2 అది అధికారికంగా ప్రకటించింది రాజశేఖర రెడ్డి. 746 జీవో. ఆ నెంబర్లు నాకు గుర్తులేవు కానీ
రాజశేఖర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డితో నాకు అంత క్లోజ్ లేదు. ఓకే. బట్ రాజశేఖర్ రెడ్డి ఇతను హిందూ మతం పట్ల తక్కువ భావం, ఇంకో మతం పట్ల ఎక్కువ భావం ఉన్నవాడని ఎవరినంటే మాత్రం నాకు ఆయనకి ఉన్న పరిచయంలో అది చాలా తప్పు, అది పూర్తి అబద్ధం. చాలా ఎందుకు బ్రాహ్మిన్స్ని ఎంత పురోహితులది వాళ్ళది మీటింగ్ పెట్టినప్పుడు నేను ఉన్నాను ఆ మీటింగ్లో. ఇక్కడే హైదరాబాద్లోనే జరిగింది. ఆయన వచ్చినట్టున్నాడు, మన చిలుకూరు ఆయన. అవును, చిలుకూరు సౌందరరాజన్ గారు. ఆయన నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. మొత్తం అసలు బ్రాహ్మిన్స్ ఎలా నెమ్మదిగా తగ్గించబడ్డారు, దాన్ని ఎందుకు ఆపుకోలేకపోయారు, పూజారి అంటే ఎంత గౌరవం ఇవ్వాలి, ఊర్లో బ్రాహ్మణులు అంటే మేము ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళం, ఆయన బాల్యాలు ఇవన్నీ చెప్పాడు ఆయన. చెప్తూ ఆ కల్చర్ దాన్ని అలా నిలబెట్టుకుంటూ రావాలి. ఈ మేబీ క్రిస్టియన్, ఎస్, పూర్వీకుల నుంచి ఉన్నాడు క్రిస్టియన్గా. దట్ డజంట్ మీన్ హిందువుల్ని ద్వేషించడమే క్రిస్టియన్ల వ్యవహారం అని ఎక్కడా లేదు. ఇదేదో కొత్తగా మొదలెట్టారు. ఇది నాకు అర్థం అవ్వలేదు. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంగానే భావిస్తున్నాను నేను. ఆ ప్రయత్నం పెద్ద సక్సెస్ అవ్వదు. అదే ఇక్కడ తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే జీవోని తీసుకొచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎవరో మిస్చ్యూస్ ఎలిమెంట్స్ చేసేది, కానీ తిరుపతిలో అన్యమత ప్రచారం ఏంటి? ఎవరు వెళ్తాడు అక్కడికి? అన్ని గంటలు వెయిట్ చేసి ఆ నమ్మకం ఉన్నవాడు వెళ్తాడు, అంతే కదా. నమ్మకం లేనివాడు ఎవడు వెళ్తాడు? ఎవరు వెళ్ళరు. అక్కడ ప్రచారం అంటే ఎవడో మిస్చ్యూస్గా చేయడం కోసం చేయొచ్చు. వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అని అనుకోవడానికి లేదు. అల్లరి చేసేవాడు ఏదైనా చేస్తాడు. అవును. ఊరికే ఫోన్లు చేసి బాంబు ఉంది కోర్టులోని, నిన్న మొన్న చూసాం, కోర్టులో బాంబు ఉందని కోర్టు మూయించేసి, దీంట్లో మన విమానంలో బాంబు ఉందని ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి, వీళ్ళంతా ఏంటంటే మిస్చ్యూస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. నిజంగా తెలిసి థ్రెట్ వాళ్ళకి చెప్పి వాళ్ళని కంట్రోల్ చేద్దామని చేసే ఉద్దేశంతో చేసేవి 1% కూడా ఉండవు. అన్నీ కూడా ఆకతాయిలు. ఈ ఆకతాయిత్వం అనేది మనకి వస్తుంది అంతే. ఉంటారు ఎవడో 0.0001% ఉంటారు. వెంటనే దాన్ని మనం మతం రంగిచ్చి అగ్రవేట్ చేసి పెంచాలని ప్రయత్నం చేయడం వీళ్ళు ఎక్కువ ప్రమాదం సొసైటీ. అవును, యాక్చువల్గా చేసేవాడి కన్నా. ఎగ్జాక్ట్లీ. ఎవడు తిరుపతిలో వచ్చి ప్రచారం ఏం చేస్తారండి? ఎవరు చేయరు. ఏదో ఒక కారు ఉంది, కారులో తిరుపతి బయలుదేరి వెళ్ళాం, రాజమండ్రిలో కారు బుక్ చేసుకున్నాం, అది రెహమాన్ కారు, వెనకాలేమో 786 ఉంది, అది పైన ఫోటో తీసి ఇదిగోనండి ఇక్కడ అన్యమత ప్రచారం జరిగిపోతుందంటే సిల్లీ. ఏముండదు, అలాంటి ప్రచారాలు చేస్తే మారిపోయేవాడు ఎవడు ఉండడు. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అయితే టార్గెట్ చేశారో అప్పటి ప్రతిపక్షాలు, ఇప్పటి అధికార పక్షం అదేవిధంగా వైఎస్ జగన్ టార్గెట్ చేస్తుంది. తండ్రి కొడుకుల్ని హిందూ వ్యతిరేకంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం ఏం పెద్దదాని అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలాంటి పరిస్థితులు? రాజకీయాలు ఇప్పుడు లవ్లోను వార్లోను ఏం చేసినా తప్పు లేదని మనకు ఉంది కదా. ప్రేమలోను యుద్ధంలోను నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ వార్ అండ్ లవ్, లవ్ అండ్ వార్. అలాగే దీనికి రూల్స్ ఏం లేవు, ఏదైనా చేయొచ్చు. ఎలక్షన్ నెగ్గడం ఒకటే అల్టిమేట్ గోల్. దానికోసం ఏదేదో చేస్తూ ఉంటారు. దాని పెద్ద ఇదే ఉండదు, కానీ దానివల్ల ఈ ఒక రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది తప్ప ఓటింగ్ మీద దాని ప్రభావం ఏమి ఉండదు. సరే, ఇక వైఎస్ రాజశేఖర రెడ్డితో మీకు చాలా అనుబంధం ఉంది. ఆ అనుబంధానికి సంబంధించి ప్రజలకి కొన్ని అప్పుడప్పుడు మీరు చెప్పే మాటలు చాలా ఆసక్తిగా వింటుంటారు. నేను వైఎస్ రాజశేఖర్ అంటే ఇప్పటికీ చాలామందికి అభిమానించే మహానేత. సో మీ ఇద్దరికి ఉన్న అనుబంధాన్ని నేపథ్యంలో కొన్ని షేర్ చేసుకోగలరా? ఇద్దరికి మీకు ఏం లేదండి, అనుబంధాలు ఏం కాదు. ఆయన ఒక లీడరు. అవును, మేము బాగా క్లోజ్ అయింది ఇప్పుడు 83లో ఆయన్ని పిసిసి ప్రెసిడెంట్గా నియమించారు. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన 6 నెలలకో 8 నెలలకో వెతికి ఎవరైతే ఎదుర్కోగలరని చెప్పి చూస్తే ఈయన చదువుకున్నాడు, డాక్టరు, రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గాడు ఇంత వేవ్లో అని. అప్పటికే ఆయన మాజీ మంత్రి కూడా, విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలోనూ భవన వెంకటరామరెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రి చేసి ఉన్నాడు. అందుకని అతను పికప్ చేసి రాజీవ్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్గా నియమించారు. మేము అప్పటికే డాక్టర్ రామచంద్రరావుకి బాగా క్లోజు, కేవీపీ రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు రాజశేఖర రెడ్డి గారు ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటే. అవును. అందుకని రామచంద్రరావు గారి ద్వారానే మాకు రాజశేఖర రెడ్డి గారి పరిచయం. ఎప్పుడు ఆయనకి నాకు రిలేషన్, ఆయన లీడరు, నేను కార్యకర్తని, అంతే. అంతకుమించి మేము పెద్ద దగ్గరగా వాళ్ళ కుటుంబంలో ఇంటికి వెళ్ళినప్పుడు అంటే కొంచెం ఎక్కువగా మిగతా వాళ్ళకన్నా నాతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. కారణం ఏంటంటే ఆయన ఎంపీ అయిన తర్వాత 90 నుంచి 8 ఏళ్ళు అక్కడ ఉన్నాడు ఢిల్లీలో. క్వార్టర్ నేను వెళ్తే అక్కడే దిగేవాడిని. నాకు అవకాశం ఇచ్చారు. అది కూడా రామచంద్రరావు గారు చెప్పి ఎవరన్నా అక్కడే దిగుతాడని చెప్పి ఎప్పుడు వెళ్ళినా అక్కడే దిగేవాడిని. దాంతో అందరూ అక్కడ దిగినా సరే ఆయన లీడరే. నేనే అంత ట్రెస్ పాస్ చేసి పర్సనల్ మ్యాటర్స్లోకి వాటిలోకి వెళ్ళేటువంటి ఉత్సాహం లేదు నాకు. నాకు రూమ్ ఇచ్చేసేవారు వెళ్ళగానే, ఆ రూమ్లో ఉండడం. అలాగే మేముంది
కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవటం, మిగతా లీడర్స్ని కలవటం. రాజశేఖర రెడ్డి గారు కొంచెం నా మీద సాఫ్ట్ కార్నర్ డెవలప్ చేసుకున్నాడు ఆయన. మీ ఇద్దరికి అంత క్లోజ్నెస్ ఎప్పుడు బలపడడానికి కారణాలు ఏంటి? కారణం ఏం లేదు, ఇదే కారణం. అవైలబిలిటీ. ఆయనకి పొద్దున్నే లేచి ఎవరితోన్నా కసుకేయాలనుకుంటే అక్కడ ఇంట్లో ఆయన ఇంట్లో వెళ్ళి దిగేంత చనువు ఉన్నవాళ్ళు చాలా ఢిల్లీ వెళ్ళటం తక్కువ. ఓకే. రామచంద్రరావు ఢిల్లీ ఎప్పుడు వచ్చేవాడు కాదు. నేను వెళ్ళేవాడిని, నేను ప్రతి బడ్జెట్ సెషన్కి వెళ్ళేవాడిని. అది ఒక అంత ముందు నుంచి సరదా వెళ్ళిపోయి బడ్జెట్ సెషన్ టైంలో అక్కడ ఉండడం, ఆ కరోల్ బాగ్లో ఏదో హోటల్లో ఉండటం అని రోజు పార్లమెంట్కి వెళ్ళటం. అప్పుడు సెంట్రల్ హాల్కి అన్నిటికీ పాస్ ఇచ్చేవారు ఎవరు. ఇప్పుడంత స్ట్రిక్ట్ ఉండేది కాదు. అందరితో పరిచయాలు ఉంటాయని అలా సరదాగా తిరుగుతుండేవాళ్ళం. 89 ఈయన ఎంపీ అయ్యాక మాత్రం ఇంకా బోర్డింగ్ లాడ్జింగ్ ఫ్రీ, వెళ్ళిపోవటం, ఈయన ఇంట్లో తిరగటం, పార్లమెంట్లో మళ్ళీ వచ్చేయటం. ఆ టైంలో బాగా క్లోజ్ అయ్యే అవకాశం వచ్చింది. ఎందుకో ఆయనకి నా మీద సాఫ్ట్ కార్నర్ డెవలప్ అయింది. తర్వాత ఈయన ఉన్నాడు కదా కేవీపీ రామచంద్రరావు. కేవీపీ రామచంద్రరావుకి ఎందుకో మేము కలిసిన రోజు నుంచి కూడా నా మీద చాలా ప్రత్యేక అభిమానం చూపించేవాడు. ఇప్పటికీ అంతే. అంతే తప్ప ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప. కానీ మీ మీద ఫస్ట్ నుంచి ఆయనకి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకంటే 2004, 2009లో ఫస్ట్ టైం మీరు ఎంపీగా పోటీ చేయడానికి ముందు రాజమండ్రిలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే మిమ్మల్ని గుర్తుంచుకొని 2004లో అవకాశం ఇచ్చారు, 2009లో వరుసగా 2 సార్లు నెగ్గారు మీరు. సో అంత అభిమానం, అంటే రాజమండ్రి సీట్ అంటే అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అరుణ్ కుమార్కే. ఆయనకి ముందు నుంచి కూడా నేను ఎమ్మెల్యేకి పోటీ చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ నుంచి ఎంపీకి వెళ్ళాలి, ఢిల్లీలోనే ఉండాలి అనేవాడు ఆయన. సరే 2004లో ఎంపీ టికెట్, 1999లోనే నాకు ఎంపీ టికెట్ రావాలి. ఆయన పిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు అప్పుడు. కానీ పని జరగలేదు, ఈ పర్మిటేషన్ కాంబినేషన్లో రాలేదు. 2004లో ముందు నుంచి ఆయన ఎలా వచ్చింది ఏంటన్నది పెద్ద నాకు అంత డీటెయిల్గా తెలియదు. కానీ అది రామచంద్రరావు గారు అప్పుడు పక్కనే ఉండేవాడు కాబట్టి ఆయన కూడా కొంచెం రిమైండ్ చేస్తూ ఉండేవాడు. రాజశేఖర్ లాస్ట్లో ఫస్ట్ అయితే నా నేమ్ డ్రాప్ అయిపోయింది. పొద్దున్న లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు డ్రాప్ అయిపోయింది 2004లో. మళ్ళీ సాయంకాలం సిడబ్ల్యూసీలో కొన్ని మార్పులు జరిగాయి, ఎన్నో మార్చారు, రెండిట్లో నాదొకటి. అలా మొత్తానికి బట్ ఫర్ రాజశేఖర రెడ్డి అండ్ రామచంద్రరావు నేనేమి పెద్ద అంబిషియస్ కూడా కాదు. ఏదో వాళ్ళు పేరు పెట్టేవాళ్ళు వచ్చేవాడిని. ఎలక్షన్ ఓడిపోతే పార్టీ పోయింది అనుకునేవాళ్ళు, నెగ్గితే పార్టీ నెగ్గింది. అంతే తప్ప నా సొంత కంట్రిబ్యూషన్ పెద్ద ఏం లేదు. నన్ను చూసి ఓట్లు వేసింది ఏం లేదు. నన్ను చూసి ఓట్లు తగ్గుంటాయేమో కానీ ఇంకా అది మీరు అనుకుంటారు. కానీ అదే రాజమండ్రి అని నాకు కూడా తెలుసు కాబట్టి నేను అంతగా ఆసక్తిగా అడుగుతాను. నేను అంత పబ్లిక్తో అంత సంబంధాలు ఉన్నవాడిని, అలాంటిది ఏం కాదు పెద్ద. నేను ఎవరు వచ్చితే వాళ్ళు ఎవరేమడిగితే ఫోన్ చేయ రెహమాన్ కంటే ఫోన్ చేసేయటమే. అవును, అపకారం అయితే ఎవరికి ఏం చేయలేదు కదా. అపకారం చేసేంత సమర్థత కూడా లేదు నాకు దానికి. సో నేను పెద్ద ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ పొటెన్షియల్ క్యాండిడేట్. వాళ్ళు అనుకున్నారు, పెట్టారు. సరే 2 సార్లు ఓడిపోయాను, అయినా టికెట్ వచ్చింది, 2 సార్లు గెలిచాను. అన్నిటికన్నా నా క్యాస్ట్ కానీ నా ఆర్థిక పరిస్థితి కానీ సమకాలీన రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి సరైనటువంటి. కానీ 2 సార్లు రాజమండ్రి ఎంపీ చేస్తున్నప్పుడు మీ స్టాంప్ ఏంటి, మీరు చేసినటువంటి గ్రోత్ ఏంటనేది అందరికీ తెలుసు. రాజమండ్రి వాళ్ళకి మీరు కూడా ప్రతి ఇయర్ సుబ్రహ్మణ్య మైదానంలో అదే ఏదో యూనిక్గా చేయాలి కదా. అవును, అందుకని సుబ్రహ్మణ్యం చేసిందే కదా చెప్పేది. అంతే. ఇప్పుడు అన్నీ యాదృచ్ఛికంగా జరుగుతుంటాయండి. ఆ టైంలో రాజశేఖర రెడ్డి టైంలో ఒక పెద్ద మంచి ఏం జరిగిందంటే మొత్తం ఇంటర్నేషనల్గా పెద్ద భూము. ఆయన ఎన్ని పథకాలు అనౌన్స్ చేసినా అన్ని పథకాలకి కావాల్సిన డబ్బు వచ్చేసేది. డబ్బులు లేకుండానే అనౌన్స్ చేసేవాడు. సాయంకాలానికి ఏదో ఇంకో పెరిగిపోయేది. అలాగా ఆ భూమిలో జరిగింది. దానికి తగ్గట్టుగానే మనకు రాజమండ్రి అంటే అరుణ్ కుమార్ ఆయనకి చాలా, రాజశేఖర రెడ్డికి రాజమండ్రి అనగానే ఏది రాజమండ్రిలో పెట్టచ్చా అని వెంటనే ఏదైనా ఒక ఇది. ఇప్పుడు ఈ రైల్వే బ్రిడ్జిలు పైన కట్టారు, దాన్ని ఏమంటారు, ఆర్ఓబి రైల్ ఓవర్ బ్రిడ్జ్, రోడ్ ఓవర్ బ్రిడ్జి, లేకపోతే రైల్ ఓవర్ బ్రిడ్జ్, ఏదో రైల్ ఓవర్ బ్రిడ్జెస్. అది అరుణ్ కుమార్కి అన్ని ఇచ్చేసారని పెద్ద గొడవ చేశారు. చేస్తే ఆయన చెప్పాడు, అసలు నువ్వు గొడవ చేస్తున్నా ఆయనతో అన్నాడు, నీ కాన్స్టిట్యున్సీలో అసలు రైలు పట్టాయలేదు, నీకెందుకు అయ్యా. రైలు పట్టాలు ఎక్కువ ఉంటాయి, బ్రిడ్జీలు ఎక్కువ ఉంటాయి. అరుణ్ కుమార్కి రైలు పట్టాలే మొత్తం అంతా, అందుకని బ్రిడ్జీలు ఎక్కువ ఇచ్చానని. నాకు దాంట్లో ఎందుకంటే 50-50 అది. అలా చాలా. అవును, మీ పార్లమెంట్ పరిధిలో అన్నీ అవే కదా. అటు కేశవరం కడియం చూసుకున్నా, ఇటు నిడదలు చూసుకున్నా, రాజమండ్రి సిటీ, మండపేట అన్నీ అవే కదా. ఇప్పుడు కొత్తగా పెట్టిన బ్రిడ్జి కూడా మన టైంలో వచ్చింది. అప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు
R&B మినిస్టరు. అవును, ఈ ఫోర్త్ బ్రిడ్జ్ అవును తెలుసండి. ఆ బ్రిడ్జి కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లోంచి తీసేశారు. 6 బ్రిడ్జిలకే 5 బ్రిడ్జిలకో ఇచ్చారు, మన బ్రిడ్జి లేదు. లాస్ట్ మినిట్లో మళ్ళీ నన్ను వెళ్ళి 2008లో అనుకుంటుంది, 2008 అనుకుంటాను శంకుస్థాపన చేసాడు. శంకుస్థాపన అప్పుడే జరిగింది. చేసిన తర్వాత వెళ్ళి నన్ను పంపించాడు. CWCలో ఉండి నువ్వేం చేస్తున్నావు, వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అన్నాడు. సార్ 6 అయిపోయిందంటే అయితే వాడు ఇంటికి వెళ్ళి అన్నాడు. ఇంటికి వెళ్ళి మొత్తానికి ఆయన పట్టుకుని పెట్టించండి, రేపు మీటింగ్లో మిగతాది రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్ చూసుకుంటుంది, పెట్టించండి అని పెట్టించి రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్ నుంచి చెప్పి ఆ బ్రిడ్జి కూడా నన్ను బాగా వాడాడు ఆయన. CWC అనేది అప్పుడు నాకు విజిటింగ్ కార్డు కూడా లేదు. నేను CWC అని ఎలా చెప్పుకోవాలంటే వెళ్ళి నీ కాంగ్రెస్ ఆఫీస్లో విజిటింగ్ కార్డులు ఉంటాయి నీ పేరుతో, అవి కూడా తీసుకోలేదా, ఎందుకని నీకు CWC అని. అదే ఒక ఫస్ట్ 5 years చాలా బాగుండేది, ఎందుకంటే తిట్టడానికో బాగా చేసేవాడినానికో రాజశేఖర రెడ్డి ఉండేవాడు. అవును, తర్వాత ఆయన చచ్చిపోయిన తర్వాత ఒకసారి ఏముంది రొటీను, మనకేం బిజినెస్ లేవు, నన్ను వచ్చి అడిగే ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరికి వాళ్ళకి లాభీ ఉంటుంది, నా దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. మీ పొలిటికల్ కెరీర్ పరంగా చూసుకున్నా లేదా మీకు వ్యక్తిగతంగా మీతో సాన్నిహిత్యం కోసం చూసుకున్నా వైఎస్ రాజశేఖర రెడ్డికి మీకు ఒక బంధం అయితే ఉంది, అది సోర్సెస్ ఏవైనా కావచ్చు. సో ఒక్కసారిగా 2009 సెప్టెంబర్ 2 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది రాజశేఖర రెడ్డి ప్రయాణించినటువంటి చాపర్ అని తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అందరూ స్టేట్ అంతా ఎలా ఫీల్ అయ్యారో అలాగే ఫీల్ అయ్యారు. యాక్సిడెంట్ చచ్చిపోకూడదు అప్పుడు, కొంచెం 2-3 ఏళ్ళ తర్వాత ఇదే యాక్సిడెంట్ జరుగున్నా అతను చాలా వరకు అతను వేసిన ప్లాన్ అంతా కూడా టక్కన ఆగిపోయింది. అంతర్జాతీయంగా పరిస్థితులు అలాగే వచ్చాయి, పెద్ద కెలామిటీ కదా 2008 నుంచి. అవును, లేమన్ బ్రదర్స్ అది పెద్ద కెలామిటీ, ఆ భూమి పోయి ఒక్కసారిగా డౌన్ అయిపోయింది మార్కెట్. ఏదో రాజశేఖర రెడ్డి అలా ఒక పాత్ర వచ్చాడు, నాది అయిపోయింది పాత్ర అనుకున్నాడు. దేవుడిని నమ్మాలి. మోస్ట్ అన్టైమ్లీ డెత్. ఆ రోజు వాతావరణం కూడా చాలా ప్రతికూలంగా ఉంది, వెళ్ళొద్దు అని చెప్పి చాలామంది వారించినా సరే, పైలట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా సరే, లేదు నేను మాట ఇచ్చాను వెళ్ళాలి తప్పదు అని చెప్పి వెళ్ళారు. అవన్నీ తర్వాత నాకు తెలిసి రాజశేఖర రెడ్డి పూర్తిగా పైలట్ ఏం చెప్తే అదే చేస్తాడు. మనిషిని అతను పవర్స్ డెలిగేట్ చేయడంలో అలాంటి లీడర్ నేను చూడలే. మీకు అప్ చెప్తే ఇంక మీరే బాధ్యత, అంతే. ఎంతమంది వచ్చి మీ మీద చెడు చెప్పినా పట్టించుకోడు, మీరే చేయాలి. మీరు తప్పు చేసి ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పుడు చెప్పేవాడు నీకు అప్పు చెప్పాను నువ్వు చేయలేకపోయావు, ఓకే అని పక్కన పెడితే ఇంక అంతే. మళ్ళీ మీకు పని అప్పు చెప్పేవాడు కాదు, చేయలేడు అతను ఆ లక్కీగా కరెక్ట్. ఆ పైలట్ వాడు సీనియర్ పైలట్, అతను పాపం పైలట్ని అడుగుంటాడు వెళ్దాం. అసలు యాక్చువల్గా అతనితో చాలాసార్లు హెలికాప్టర్ ట్రావెల్ చేశాను. ఇలా ఎక్కగానే అది తీసి పెట్టుకుని నిద్రపోయాడు, ఆ సౌండ్ వినిపించకుండా పెట్టుకుని పడుకున్నాడు. మళ్ళీ అది దిగుతున్న టైంలో పైలట్ ఏదో చెప్తాడు అనుకుంటాను, నేను ఎప్పుడు పెట్టుకోలే. పైలట్ చెప్పినప్పుడు తీసి కొంచెం కూర్చొని ఆ బెడ్ టిష్యూ తీసి మొహం అది తుడుచుకుని దిగడం, బయటికి మామూలు మీటింగ్లో పాల్గొనడం. అని హెలికాప్టర్లో ఆ అరగంట 30 గంట కూడా వేస్ట్ చేసేవాడు కాదు, నిద్రపోయేవాడు. అతనికి నిద్ర ఒకటి అలా పడుకుంటే వచ్చేస్తుంది. ఫ్లైట్ ఎక్కాడా అలా పడుకునేవాడు, మళ్ళీ లేచేవాడు కాదు. అంటే చాపర్లో సెప్టెంబర్ 2న సెప్టెంబర్ 2వ తేదీ చాపర్లో కూడా అలాగే నిద్రపోయి ఉంటారు. ఆ నిద్ర శాశ్వత నిద్రకి నాకేం అనుమానం లేదు, అసలు ఏమి బాధపడి ఉండడు, అలా పడుకుని ఉంటాడు అంతే. ఇలా తిరుగుతున్నా సరే అలా చూసి అలా పడుకుంటాడు, ఎందుకంటే వాడు తీసుకెళ్ళేవాడు ఉన్నాడు కదా, పైలట్ మీద నమ్మకం అంతే. డెలిగేషన్ పవర్స్ అసలు అతను వద్దంటే మనం వద్దంటే ఆయన పట్టించుకోడు, కానీ పైలట్ కానీ వద్దంటే ఎట్టి పరిస్థితిలో వెళ్దాం అని అండవు అనే తత్వం కాదు. ఆ రోజు ఒకసారిగా మీకు ఆయన కుడి భుజం కావచ్చు, ఆయనకి మీరు కుడి భుజం కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ లేదు ఒక సాన్నిహిత్యం అయితే మీరు ఆయన ఒక మహానేతగా మీరు చూస్తుండొచ్చు, కానీ బయట నుంచి చూసిన ప్రజలు మాలాంటి వాళ్ళకి జర్నలిస్టులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరిది ఒక అవినాభావ సంబంధం అని అందరూ అంటారు, ఇప్పటికీ చెప్తారు. అటువంటిది ఒకసారిగా ఆయన లేరని ఇప్పుడు ఒక మంచి హ్యాండ్, ఒక సపోర్ట్ మీరు కోల్పోయినట్టు. సపోర్ట్ ఏంటి, అయిపోయింది పొలిటికల్ లైఫ్. తర్వాత నాదేం లేదు పెద్ద ఆయనతోటే. అంటే ఇప్పుడు ఆయనతో అప్పటికి 25 ఏళ్ళు అయిందా, 83 నుంచి. అవును, 2009 25 ఏళ్ళు అయింది.
ఓ 25 ఏళ్ల పాటు రోజు పొద్దున్న లేస్తే రాజశేఖర రెడ్డితోటి ఫోను, రాత్రి అయితే రాజశేఖర రెడ్డితో ఫోను, పయ్యూరు వెళ్తే రాజశేఖర రెడ్డి ఇంటికి వెళ్ళడం. అందుకే అన్నాను ఇది ఒకసారి రాజశేఖర రెడ్డి టక్కనే తీశారు, ఇంక రాజశేఖర రెడ్డి లేడు. రామచంద్రరావు ఆల్మోస్ట్ ఒక 1.5 years ఒక షెల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అవును, ఆయన పాపం అసలు ఎవరైతే బాగున్నా అంతే అంతే షెల్లోకి వెళ్ళిపోయాడు. మనకి ఏముంటుంది పెద్ద, నాకేమో పెద్ద అంబిషన్ ఉన్నవాడిని కాదు, ఏదో అవ్వాలని ట్రై చేసినవాడిని కాదు. ఎప్పుడైపోతుందా ఈ పార్లమెంట్ అని వెయిటింగ్ అంతే. అయిపోగానే నమస్కారం పెట్టి వచ్చేసాం అంతే. రాజశేఖర రెడ్డి డెఫినెట్గా నాకు సంబంధించింది, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకు సంబంధించినంత వరకు రాజశేఖర రెడ్డి ఈజ్ మై మెంటర్, అంతే, మై లీడర్. డెఫినెట్గా దానివల్ల ఆయనకి మంచి జరిగిందా చెడు జరిగిందా నాలాంటి వాడిని పెట్టుకోవడం అంటే ఇటు ఇది చెప్పేవాళ్ళు ఉంటారు, అది చెప్పేవాళ్ళు ఉంటారు. సో అంతే, ఒక లెవెల్. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. రాజశేఖర రెడ్డితో మీకు అంత క్లోజా అండి అని ఏంటంటే, గాంధీ గారు మా ఇంటికి వచ్చారు అలా చెప్పుకుంటూ ఉంటారు మన పూర్వీకులు. అవునవును, ఆ లెవెల్లో అంటే రాజశేఖర రెడ్డి మా ఇంటికి, రాజశేఖర రెడ్డి క్లోజ్ అంటే నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. పేరెట్టే పిలిచేవాడు అందరు. నేను పేరు మర్చిపోతే నేను వస్తున్నావు అనుకో అడిగేవాడు అని నెమ్మదిగా చెప్పాలన్నమాట. రామా టఫ్ అని కొట్టేవాడు. ఇంకా అతను ఇంప్రెస్ అయ్యి అసలు మనకి చేసిన చీఫ్ మినిస్టర్లు అందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంది, కానీ అవతల మనిషిని పూర్తిగా ఒక్క ఇలా భుజం మీద తట్టడంతో పొట్ట మీద కొట్టేవాడు. లేకపోతే ఏంటి పెంచేస్తున్నావు అని, ఎవరన్నా కొంచెం పొట్ట పెంచుకున్నాడు అనుకోండి, ఇలా కొట్టి తగ్గించు అనేవాడు. అది దాన్ని ఏంటంటే ఓనర్షిప్ అనమాట. మనిషిని ఓన్ చేసుకుని సొంతం చేసుకోవడం, ఆ మనిషి కూడా సొంతం చేసుకునేవాడు. ఎగ్జాక్ట్లీ, ఒక్కడే కాదు, అది గాడ్ గిఫ్ట్ అంతే క్వాలిటీ. తర్వాత ఎంత చిన్నవాడు చెప్పినా సరే అది వినేవాడు. వెళ్తూ డ్రైవర్ ఈ ₹2 బియ్యం ఎలా ఉంటుంది అని డ్రైవర్ని అడిగేవాడు, లేకపోతే గన్మెన్ అడిగేవాడు. వాళ్ళు చెప్పేది చాలా జాగ్రత్తగా వినేవాడు. వాళ్ళకి ఇది ఈజీ, వాడికి కొంచెం స్టిఫ్ అయిపోయి ఇదేంటిది ఇలా అడిగేస్తున్నాడు అని సీఎం గారు అనుకుంటే ఆ భుజం మీద కొట్టు చెప్పు, మీరు ఎంతమంది ఫ్యామిలీ అని వెళ్ళే 5 నిమిషాల్లో మాట్లాడేవాడు. అది ఒక ఆర్ట్. అవతల వాడు డెఫినెట్గా నిజమే చెప్పేవాడు. అదే మీరు పెడుతున్నారు కదండి చాలా బాగుంటుందండి అని. అలా కాదు, లేదండి పెద్ద ఏం లేదండి ప్రజల్లో లేదండి అని చెప్పేవాళ్ళు ఉండేవారు. కానీ అందరివి తీసుకుని తనకు నచ్చింది చేసేవాడు. లీడర్ చేయవలసిన పని అది. నో ఈజ్ చాలా మర్చిపోలేని మనిషి. ఇంకా రాజమండ్రి రాజకీయాల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు అండ్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్, ఒక క్లోజ్ పొలిటికల్ ఇది అనుకోవచ్చు, బాండ్ అనుకోవచ్చు. అసలు ఎలా నడిచేది మీ ఇద్దరి మధ్య? ఎందుకంటే ఆయన చూశారు కదా, మీరు పూర్తిగా సాఫ్ట్. నేను చూశాను సార్, యాజ్ ఎ జర్నలిస్ట్, రాజమండ్రి సిటిజన్గా నేను చూశాను. అందరికీ తెలియాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫుల్ అగ్రెసివ్, మీరు ఫుల్ సాఫ్ట్ అండ్ ఫుల్ టెక్నికల్ పర్సన్. సో ఎలా నడిచేది మీ బంధం? ఎందుకు అంతకాలం నడిచేది? చెప్పారుగా, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. యా, ఇద్దరం క్వైట్ ఆపోజిట్. అందుకని అతనికి చాలా, జక్కంపూడి రామ్మోహన్ రావు ఏంటంటే అతను నన్ను పూర్తిగా నమ్మాడు. నాకు నిజంగా ఎలిజిబిలిటీ లేకపోయినా ఎందుకో నేనైతే అతని అభివృద్ధే కోరుకుంటానని అతనికి పూర్తి నమ్మకం. దానివల్ల మాకెప్పుడు విభేదాలు, తీవ్రమైనటువంటి విడిపోవలసినంత విభేదాలు ఎప్పుడు లేవు. జనరల్ బేసిక్గా జక్కంపూడి రామ్మోహన్ రావు అనేవాడు కొంచెం దుడుకు మనిషి తప్ప మంచివాడు. తర్వాత హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడతాడు. 24 గంటలు సరిపోవు. అతను 65, 66 చచ్చిపోయాడు, కానీ పనిచేసిన గంటలు బట్టి లెక్కేసుకుంటే 100 ఏళ్ళు బతికేసాడు. అన్ని గంటలు పనిచేసేవాడు. అదొక కసి అంతే. నాకు రాజకీయంగా అసలు నేను మీటింగుల్లో మాట్లాడడం ఇంకోటి అన్నీ కూడా అతని వల్లే. ఎందుకంటే నాకు కొంచెం, నేను ఇంట్రావర్ట్ లాగా షై. నాకు గతంలో కొత్త వాళ్ళతోటి, ఇప్పుడు కూడా కొత్త వాళ్ళతో నేను మాట్లాడలేను. తెలిసిన వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలను, కానీ కొత్తగా పరిచయం చేసుకుని మాట్లాడడం ఇలాంటి వాటిలో కొంత. మీరు అంత నాన్ స్టాప్గా స్పీకింగ్ పవర్స్ ఉంది కదా, మీరు ఇంట్రోవర్ట్ అంటున్నారు. స్పీకింగ్ పవర్ వేరు, నేను మాట్లాడతానండి అని అడగాలి. అచ్చా, ఓకే, రైట్ సార్ నాకు కూడా ఒక ఛాన్స్ ఇప్పించండి డయాస్ మీద. అవకాశం ఇస్తే ఓకే, అవకాశం ఇస్తే మాట్లాడగలను. కానీ అవకాశం ఇవ్వడం అడగలేను. నా తరఫున అడిగేవాడు రాము అని అడగటం కాదు, ముందు నేను మాట్లాడకపోతే అసలు మీటింగ్ ఎరగనిచ్చేవాడు కాదు. అబ్బో, అంతా వాళ్ళంతా ఏమనుకునేవారంటే వీడు ఎగదొస్తున్నాడు, వాడిని రామ్మోహన్ ఒకటి వదులుతాడండి మీదకి, వాడు వచ్చి గొడవ చేసేస్తాడు. కానీ నిజం అది కాదు.
వాడే ఒప్పుకునేవాడు కాదు. అవును. మాకు ఎప్పుడు 1972 ఆంధ్ర ఎడ్యుకేషన్ అంత ముందు నుంచి కూడా ఎప్పుడు పరిచయం అయిందో కూడా నాకు కరెక్ట్ గుర్తులేదు. చాలా చాలా క్లోజ్ అయ్యాం. చాలా నా పట్ల అపారమైన గౌరవం ఉండేది. ఒక మంచి అతను యాక్చువల్గా సిక్ అవ్వడం చాలా దురదృష్టకరం. మినిస్టర్ అయినప్పటికే సిక్ అయిపోయాడు. అవును. ఆ సిక్నెస్ కూడా రేర్ సిక్నెస్. ప్రపంచంలో ఒక మొత్తం ఇప్పటికి 10-15 మందికి వచ్చి ఉంటుంది. అమెరికా తీసుకెళ్ళాం కదా, అమెరికా కూడా వెళ్ళాను, నేను వెళ్ళాను. అతను డెఫినెట్గా హీ డిజర్వ్స్. అతను మీ ఇద్దరి మధ్య అసలు ఎటువంటి విభేదాలు ఎప్పుడు వచ్చినట్టు మాకైతే తెలియదు. ఎందుకు అంత గట్టిగా బంధం అలా కొనసాగిందంటే ఏం చెప్తారు? అంటే అతనికి నేను కాంపిటీషన్ కాదు, నేను అతనికి కాంపిటీషన్ కాదని ఇద్దరికీ తెలుసు. కాంపిటీషన్ కాకుండా సహజంగా ఇద్దరు మిత్రుల మధ్య ఏదో ఒక విభేదాలు వస్తూనే ఉంటాయి. అలాంటివి వచ్చి ఉండొచ్చు. ఆ విభేదాలు వేరు. మాట దాంతో ఏవో మాట ప్రతిదానికి అతనికి ఒక్కో చోట అనవసరంగా అగ్రెసివ్గా పోయేవాడు. నేను వద్దన్నా వినేవాడు కాదు. ఏదో ఇలాంటి జరిగినప్పుడు కొంచెం 2 రోజులు ఇంకా వద్దులేరా ఫోన్ నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోని. తర్వాత మళ్ళీ 2 రోజులు అయ్యాక మళ్ళీ వచ్చేవాడు. వచ్చింది ఏం చేయమంటావు, అలా చేస్తే ఇలా చేస్తే అనేవాడు. అలాగే ఏదో ఇదంతా అతను చిన్నపిల్లాడి మనస్తత్వం. కానీ అతనిలో ఉన్న రేర్ గుణం నాలో లేనిది ఏంటంటే ఎంత పనైనా చేయగలడు. రేపు పొద్దున్నలోగా ఒక 10 పేర్లు ఇచ్చి 10 మందిని పర్సనల్గా కలిసి ఒప్పించి రేపు మీటింగ్ తీసుకురావాలంటే ఒకడు ఆయన అమలాపురంలో ఉంటాడు, ఒక ఆయన తునిలో ఉంటాడు, మొత్తం అందరూ వెళ్ళి తిరిగేసేవాడు. తిరిగేసి ఎప్పుడు ఈ ఎమ్మెల్యే అయ్యాక కాదు, అంతకుముందు మోటార్ సైకిల్ వేసుకుని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా. ఆ కసి చాలా రేర్గా ఉంటుంది. చాలా కష్టపడేవాడు. అయితే ఇక్కడ ఇదే క్వశ్చను యాక్చువల్గా గోదావరి జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డికి మీరు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇద్దరికి ఒక మంచి ప్రాధాన్యత ఉండేది. రాజశేఖర రెడ్డి ఎప్పుడు అటువైపు వచ్చినా మిమ్మల్ని రామ్మోహన్ రావు గారిని ఇద్దరిని చూడకుండా ఆయన వెళ్ళేవారు కాదు, కలిసి కలవకుండా వెళ్ళేవారు కాదు. సో అటు 2009 సెప్టెంబర్లో ఎప్పుడైతే చాపర్లో ఈయన చనిపోయారో అప్పటికి ఈయన ఆల్మోస్ట్ చాలా సిగ్గా ఉన్నారు. సరిగ్గా మనుషులను కూడా మాట్లాడుతున్నారు కానీ మాట సరిగ్గా రావట్లేదు. నేను అప్పుడు సాక్షిలో ఉన్నాను. ఈ మరణ వార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా తటపటాయిస్తూ చెప్పారు కుటుంబ విజయలక్ష్మి గారు వీళ్ళంతా. ఒక్కసారిగా షాక్గా గురయ్యారు. మాట్లాడలేకపోతున్నారు, మాట సరిగ్గా రావట్లేదు. అప్పటికే బాగా వీల్ చైర్ మీద ఉన్నారు. కళ్ళలో నీళ్ళు ఎలా తెచ్చుకోవడం నేను ఇప్పటికీ గుర్తుంది నాకు. సో మీరు ఎలా చూసారు? ఒకవైపు మీ ఆప్తమిత్రుడు కోల్పోయాడు, ఒకవైపు మీకు సాన్నిహితంగా ఉన్న రాజశేఖర రెడ్డి. ఇద్దరు ఒకే సంవత్సరంలో ఆల్మోస్ట్ 2009. ఒక సంవత్సరం అదే కొంచెం కొద్ది కాలానికి జగన్ పార్టీ పెట్టాకే పోయాడు. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఈ 2 అంటే ఇద్దరు ఒకేసారి, అటు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు, ఇటు మీకు క్లోజ్గా మీతో పొలిటికల్ రామ్మోహన్ మరణం అనేది, రామ్మోహన్ ఫిజికల్గా చనిపోయాడు ఆ రోజు. కానీ అంతకుముందు 4-5 ఏళ్ళ నుంచి అతను ఆల్మోస్ట్ బెడ్ రిడెన్, కమ్యూనికేట్ చేయలేకపోయాడు. అవును, ఎగ్జాక్ట్లీ. మాట చాలా పోయింది మాట. అలా చాలా లోపల ఏం బాధపడ్డాడో నాకు తెలియదు. కానీ అతను ఆల్మోస్ట్ ఇన్వాలిడ్ అయిపోయాడు, వెజిటబుల్ అయిపోయాడు అంటారు, అలాగా పరిమితం అయిపోయాడు. అలా ఉండేవాడు అంతే. ఎగ్జాక్ట్లీ. నేను వెళ్ళినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి చనిపోయారు అనే వార్త వినడానికి అది కుటుంబ సభ్యులు విజయలక్ష్మి గారు వీళ్ళంతా చెప్పడానికి వెళ్తున్నప్పుడు నేను అక్కడ ఉండి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు ఆయన స్పందన, ఆయనతో అంత అసోసియేషన్ కదా అంటే కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి కానీ మాట రావడం లేదు. అలా షాక్లో అలా ఉండిపోయారు ఆయన. నేను ఇవాళకి మర్చిపోలేను నేను నా జీవితంలో. మృత్యువులు ఎవరు ఇప్పటి వరకు ఎవరికి కూడా సమాధానం దొరకని ప్రశ్నే మృత్యువు. అందరికీ తప్పదని తెలుసు, కానీ మనకేదో మన వరకు కొంచెం టైం ఉందిలే అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. రాజశేఖర రెడ్డి మరణానికి, జక్కంపూడి మరణానికి ఈ 2 జక్కంపూడి అలా డిటీరియేట్ అవుతూ బాధపడి రాజశేఖర రెడ్డి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా. ఇప్పుడు నాకు రామ్మోహన్ రావు అనేవాడు అసలు అలాంటి జబ్బు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. మనకి రావాల్సింది, ఎందుకంటే మంచి ఆరోగ్యం అవుతుంది. అవును, బాగా ఫిట్గా ఉండేవారు, చేసేవాడు. అలవాటు అర్ధరాత్రి ఎక్కడైనా జరిగిన వెంటనే ఏ దురలవాటు లేదు. ఎగ్జాక్ట్లీ. శుభ్రంగా తింటాడు, అదే దురలవాటు. ఏ శుభ్రంగా తినేవాడు. అతను తిండి కూడా ఎవరో పెద్ద ఎందుకంటే అంత పని చేసేవాడు. ఎగ్జాక్ట్లీ. ఫిజికల్గా కూడా ఎప్పుడు ఫిట్గానే ఉండేవాడు. కానీ
ఎందుకు 2002, 2003లో అనుకుంటాను స్టార్ట్ అయింది. కొంచెం బ్యాడ్ లక్ అంతే. అదే కేవలం 2 ఏళ్ల వ్యవధిలో 2009లో 2011లో గుర్తొచ్చింది. ఇప్పుడు 2 ఏళ్ల వ్యవధిలో మీ క్లోజ్ అసోసియేట్స్ ఇద్దరు ప్రాణాలతో మిగలలేదు. అప్పుడు నాకు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడే ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా పెద్ద అసలు నేను 2009 ఎలక్షన్ పోటీ చేయకూడదు, చేయనని చెప్పాను నేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బలవంతమే. ఎందుకంటే నేను అన్ని రకాలుగా వీక్ అయిపోయాను అప్పటికి. ఎందుకంటే రకరకాల ఇవి పెట్టారు ప్రచారాలు. నేను షెడ్యూల్ కాస్ట్కి వ్యతిరేకం అంబేద్కర్ని తిట్టానని గుర్తుందండి. ఇంకా షెడ్యూల్ కాస్ట్ ఓటు అయిపోతే ఇంకేముంది కాంగ్రెస్కి. అవును. తర్వాత నాకు ఎక్కువ మంది జిల్లాలో ఫ్రెండ్స్ కాపులు, చిరంజీవి గారు పార్టీ పెట్టి అటే పోయారు. అవును, ప్రజారాజ్యం పార్టీ. కమ్మవారు మామూలుగా తెలుగుదేశంలో ఉంటారు. రామోజీరావు గారు గొడవ వల్ల ఆ ఎలక్షన్లో ఎలాగైనా వీడిని ఓడించాలనేటువంటి ఒక కృతనిశ్చయంలో వాళ్ళు ఉన్నారు. సరే, కమ్మవారు ఎలాగ వ్యతిరేకం కాబట్టి అదేం పెద్ద దానివల్ల జరిగే ప్రత్యేక కానీ 1% పెరగచ్చు అంతే. కాపులు దూరం అయిపోయారు, షెడ్యూల్ కాస్ట్ దూరం అయిపోయారు అనుకున్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారు మరి సర్వే చేయించారు, ఏం చేయించారు కానీ షెడ్యూల్ కాస్ట్ ఓటు మొత్తం నీకే పడుతుంది, అలాగే పడింది. అందుకే నెగ్గాను నేను. అవును, మీకు మెజార్టీ బాగానే వచ్చింది కొంచెం. 2000 అవును పార్లమెంట్కి. అవును, పార్లమెంట్ మెజార్టీ. ఇక్కడ గోపాలపురం అటు సైడ్ కూడా అనపర్తి మిమ్మల్ని అనపర్తిలో అదే అనపర్తి అసలు యాక్చువల్గా వీళ్ళందరూ ఏమంటారంటే ఏదో సడన్గా అనపర్తి వచ్చేసిందండి. అది అనపర్తి మధ్యాహ్నం 12 గంటలకి డిక్లేర్ అయిపోయింది. డిక్లేర్ అయిపోయేటప్పటికి నేను 26,000, 28,000 మెజార్టీలో ఉన్నారు. రాత్రి వరకు తగ్గుతూ వచ్చి 2,000 ఆగింది. ఇప్పుడు జరిగింది. అట్ ఎనీ గివెన్ టైం నా అపోనెంట్ నాకన్నా ఎక్కువ ఓట్లు ఎప్పుడు రాలే. అవును, కరెక్టే. మీరు ప్రతి రౌండ్కి మీ మెజార్టీ తగ్గుతుంది తప్ప, బట్ యు ఆర్ ఇన్ మెజార్టీ. అది 1,500 కావచ్చు, 2,000 కావచ్చు, 3,000 వాళ్ళు మామూలుగా టీవీలో స్క్రోలింగ్ బాగా టెన్షన్ పెరిగిపోయేది. టీవీలో స్క్రోలింగ్ చేసుకుని గోపాలపురంలో తెలుగుదేశానికి 12,000 మెజార్టీ అనగానే మనం కూడా మెజార్టీలోకి వచ్చాం. ఎందుకంటే నాకు సాక్షిలో ఉన్నప్పుడు నేవన్ భాస్కర్ గారే ఫోన్ చేసేవారు, ఏ అప్డేట్ చెప్పట్లేదు, ఏంటి ఏం చేస్తున్నావు, నువ్వు ఉన్నావా లేదా అక్కడ అని. సార్ చెప్తాను సార్, ఫైనల్ ఫిగర్ రానివ్వండి, ఆయన అయితే మెజార్టీలోనే ఉన్నారు, మరి మిగతా ఛానల్లో ఎలా వస్తుంది అంటే అని అడిగేవారు ఆయన. లేదు సార్, ఈజ్ అండ్ మెజార్టీ, కరెక్ట్ ఫిగర్ కాదు, కొద్దిగా ఓపిక పట్టండి చెప్తాననేవాడిని. నేను ఇంత ప్రచారం చేసిన తర్వాత, అది కూడా ఈనాడు వ్యతిరేకంగా ప్రచారం అంటే మార్గదర్శి ఇష్యూ మెయిన్. ఎంత తెలివిగా చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్గా వ్యతిరేకం. ఇతను నెగ్గడు, ఇద్దరు యాక్టర్లు అని ఎప్పుడు జరగలేదు. అవునవును, ఇండియాలోనే ఎక్కడ వినలేదు. అవును, అటు ఇద్దరు పెద్ద యాక్టర్లు. ఒక ఆయన రిచెస్ట్ యాక్టర్, ఒక ఆయన లోకల్గా మంత్రి చేసిన యాక్టర్. ఇప్పటికే కృష్ణరాజు మంత్రి చేశాడు ఆయన. ఇద్దరు వచ్చి ఉంటే ఏమో నిజంగా ఎక్కడైనా మీటింగ్ అంటే అరే మురళీమోహన్ అని అటే పోయేవారు జనం. ఇలా కృష్ణరాజు అని ఇటే పోయేవారు. ఏ విలేజ్కి వెళ్ళి మీటింగ్ పెడదాం అన్న. అలా ఏదో చివరి మోటార్ సైకిల్ వేసుకుని తిరిగాను మొత్తం. మీరు చూశారుగా, మోటార్ సైకిల్ వేసుకుని మొత్తం 7 నియోజకవర్గాలు తిరిగి, ఈ మధ్యలో సోనియా గాంధీ గారు వచ్చారంటే ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి, రాహుల్ గాంధీ వచ్చాడంటే ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి. ఈయన ఒప్పుకునేవాడు కాదు రాజశేఖర రెడ్డి, ఇంకోళ్ళు ఎవరో ట్రాన్స్లేషన్. అవును, మీరే ఉండాలి సార్ ఇక్కడ ఎలక్షన్ అంటే నీ మొహం చూసేవాడు ఓటేడు కానీ రా ముందనేవాడు. ఏదో నడిచింది, నో రిగ్రెట్స్, నడిచింది. సార్, అది మీరు రాజశేఖర రెడ్డితో అంత క్లోజ్గా ఉన్నారు, అలాంటిది రాజశేఖర రెడ్డి తర్వాత మరణం తర్వాత అనివార్య పరిస్థితుల్లో వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మరి ఆయన వెంట ఎందుకు నడవలేదు, ఎందుకు మీ పొలిటికల్ జర్నీని కొనసాగించలేదు? నేను రిటైర్ అయిపోతున్నానని ప్రకటించింది చాలా కాలం క్రితమే చెప్పాను. అవును, సరిగ్గా 60 ఏళ్ళు వచ్చాయి, 14 వచ్చేటప్పటికి యాక్టివ్గా లేకపోతే కాంగ్రెస్లోంచి ఎక్స్పెల్ చేశారు. అడ్వైజర్ కిందను అంటే ఎందుకంటే రాజశేఖర రెడ్డితో అంత క్లోజ్నెస్ ఉంది, అంత బాగుంది. నేను చెప్తున్నా కదా, ఏదైనా సరే ఒక పని అది. అవును, పని చేయలేను నేను. ఇంకా రిటైర్ అంటే రిటైరే. పని చేసేటువంటి శక్తి లేదు నాకు. శక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి, ఈ రెండు లోపించాయి. పని చేయకుండా ఊరికే వెళ్తే ఎందుకు వెళ్ళాలి? జీతం కోసం వెళ్ళాలి. నేను పోనీ కరప్షన్ అని ఏమైనా చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. డబ్బులు ఉన్నవి చాలు నాకు, జీతం కోసం కూడా ఎక్కడ వెళ్ళక్కర్లేదు. ఏముంది ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా నాకు తోచపోతే రేమా అని అంటే కెమెరా పంపిస్తావు, అట్లీస్ట్ ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. నేను కావాలి, నన్ను పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. అవును, తెలుసు. అందరికన్నా అభిమానంగా పిలిచింది పవన్ కళ్యాణే. చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. కేసీఆర్ గారు పార్టీలో చేరని చెప్పలేదు కానీ పనిచేయమని, ఏదైనా ఒక పెద్ద టాస్క్ తీసుకోవాలనే పద్ధతిలో ఆయన. వీళ్ళంతా పదవుల్లో ఉండి
జగన్ సరే ఇంటికి వచ్చాడు. జగన్ది ఇది పర్సనల్, అది రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్నప్పటి నుంచి జగన్ నాకు పరిచయం ఉంది కాబట్టి మా మదర్ పోతే పరామర్శకు రావాలని వచ్చాడు తప్ప 2016లో 16 అందరికీ ఇదే చెప్పాను నేను పని చేయలేనండి. అంటే పని చేయకపోవచ్చు కానీ ఒక సర్వీస్ మైండెడ్గా లేకపోతే ఒక అడ్వైజ్ మాట్లాడుతున్నానుగా, మాట్లాడుతున్నాం. దీని పెద్ద ఏం ఉండదండి. ఇప్పుడు రీహాబిలిటేషన్ తప్ప మారిపోతుంది. మేము వెళ్ళి నిజంగా నేను వెళ్ళి చేయగలిగింది కూడా ఏముండదు. రీహాబిలిటేషన్ చేయడానికి అరుణ్ కుమార్ మాతో ఉన్నాడని అనిపించుకోవాలని ఎవరికైనా, అది కూడా పెద్ద నా వల్ల ఏమి ఓటింగ్ ఏం పెరగదు, నేనేమి పవర్ఫుల్ డిసైడింగ్ క్యాస్ట్ ఏం కాదు, డబ్బులు లేవు, నాకు సరిపడ డబ్బులు ఉన్నాయి తప్ప ఒక లెవెల్. ఇప్పుడు రాజకీయంలో ఇప్పుడు బాగా షైన్ అవ్వాలంటే కులబలం, ధనబలం ఈ రెండు ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి బలంగా ఉన్నా చాలు. నాకు రెండు వీక్. సో పెద్ద అది ఇష్యూ కాదు. జగన్తో ఎందుకు చేరలేదనో ఇంకోళ్ళతోటి. ఎవరైనా ఇన్నేళ్ళు ఉన్నాను కాబట్టి ఏదైనా పోస్ట్ ఇప్పించా ఖాళీగా ఉన్నానంటే ఎవడైనా ఇస్తాడు, దానికి జగనే కాదు. కానీ నిజంగా పర్పస్ సర్వ్ అవ్వదు. ఏదో వచ్చిన అడ్వైజర్లు ఎంతమంది లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు, జగన్ దగ్గర అయితే ఎంతమంది ఉన్నారో లెక్క కూడా లేదు, తెలియదు. వాళ్ళకి అందరూ ఎప్పుడు అపాయింట్మెంట్ కూడా దొరికిండదు. సో అది ఎనీవే నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. సో ఇక ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండాలనుకున్నారా లేకపోతే నేను మీరు అంటే బీఫామ్ ఇవ్వడానికి చాలా పట్టింది. ఫ్యూచర్లో ఇవి కూడా ఈ ఇంటర్వ్యూలు ఏవో అంటారు కదా, బ్రాడ్కాస్ట్ ఇవి కూడా తగ్గించేస్తాను. ఇక అయిపోయింది. నేను +70కి వచ్చాను. ఇప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది. రిటైర్ అయిపోయి 12 ఏళ్ళు అయింది. ఇక స్లోగా విత్డ్రా అయిపోతాం కదా హ్యాపీగా. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే ఇంకా నన్ను 10 మంది పలకరిస్తున్నారు. మీ యూట్యూబ్ ధర్మం అని చెప్పి ఇంకా మనం ఏమనుకుంటున్నామో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు మా తాతగారిది మా ముత్తాత గారు ఈ ఫోటోలే లేవు, నావైతే వీడియోలే ఉంటాయి. నా నెక్స్ట్ జనరేషన్ మన వాళ్ళకి ఇది కూడా మా తాత అని చెప్పుకోవడానికి. ఇది పర్లేదు, లైఫ్లో నో రిగ్రెట్స్, హ్యాపీ. సరే, రాష్ట్ర విభజనకి సంబంధించి మళ్ళీ గతంలోకి వెళ్దాం. 2014లో జరిగినటువంటి రాష్ట్ర విభజనలో మీరు ఎంపీగా ఉన్నారు. సో ఉండవల్లి అరుణ్ కుమార్ తర్వాత గట్టిగా ప్రయత్నిస్తే వాయిస్ వినిపిస్తున్నారు కానీ రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని, ఆ సమయంలో అతను పెద్దగా దీన్ని అపోజ్ చేసింది లేదని ఇప్పుడు కొంతమంది వాదిస్తున్నారు, విమర్శలు చేస్తారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నేను ఇంటిగ్రేషనిస్ట్ అని కాదు. ఓకే, రాష్ట్రం విడిపోతామని అడగటానికి తెలంగాణ వాళ్ళకి పూర్తి రైట్ ఉంది, విడదీసేయడానికి పార్లమెంట్కి పూర్తి రైట్ ఉంది. అయితే మనం వెళ్ళవలసిన లైన్లో వెళ్ళలేదు. మనం ఎందుకు అపోజ్ చేస్తున్నాం? సహేతుకంగా జరగలేదని. నేను ఇప్పుడు వేసింది, కోర్టులో వేసింది ఏంటంటే పార్లమెంట్లో ఒక చట్టం జరగడానికి ఏం ఫాలో అవ్వాలో పూర్తిగా ఏది ఫాలో అవ్వాలి. ఇది నేను చెప్పలే, మోడీ గారు చెప్పాడు, అమిత్ షా చెప్పాడు. ఎక్కడ చెప్పారు? లోక్సభలో చెప్పారు, రాజ్యసభలో చెప్పారు. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్లు దానికి జగన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది లక్కీగా. ఎగ్జాక్ట్లీ, అది కూడా ముందు రోజున అపోజ్ చేశారు. ముందు రోజు అభిషేక్ సింగ్ వచ్చి ఇదంతా అయిపోయిన కదా తీసి పక్కన పారేయండి అన్నాడు. నేను తెలంగాణ తరఫున వచ్చాడేమో అనుకున్నాను, కాదు ఆంధ్ర తరఫున. ఇది ఎక్కడ కూడా బాబు అనుకుంటే నెక్స్ట్ డే రెక్టిఫై చేసుకుని ఎఫిడేవిట్ వేశారు, బాగా వేశారు. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేస్తూ పెద్ద అడ్వకేట్ని పెడితే ఒక కొలిక్కి వస్తుంది. ఏమంటుంది మరి ఇప్పుడు గవర్నమెంట్? రెస్పాన్స్ లేదు, చేయరు. చేస్తే ఇంకా అంతకన్నా ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసి అడిగాను, చేస్తా అని చెప్పాడు ఆయన. ఏం చేయలే, వాయిదా ఇప్పుడు రేపు ఎప్పుడో వస్తుంది, కొట్టేస్తారు. అవునా, ఇంకేం చేస్తాం? అంటే ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక ఆంధ్ర విడిపోయిన అవి కూడా పెట్టాము. అవి విభజన చట్టంలో అప్పుడు ఎందుకు పెట్టించుకోలేకపోయింది? పెట్టారు, అన్నీ పెట్టారు. ఏది పెట్టలేదు, అన్నీ పెట్టారు. ఎవడు పట్టించుకుంటేగా పట్టించుకుంటే. సో యాక్చువల్గా గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ బడ్జెట్లో పెట్టి చేస్తామని చెప్పి పెట్టారు యాక్ట్లో. ఓకే, 2 రాష్ట్రాలు విడిపోవటం వల్ల ఇమీడియట్గా మనకు బడ్జెట్లో గ్యాప్ వస్తుంది. ఎందుకంటే మొత్తం రెవెన్యూ అంతా హైదరాబాద్. అసలు హైదరాబాద్ రెవెన్యూ ఏం చేయాలన్నది కూడా లేదు యాక్ట్లో. అదే క్లియర్గా లేదు యాక్ట్లో. క్లియర్ ఏంటి అసలు దాని హైదరాబాద్ విషయంలో ఏది లేదు. అవును, తర్వాత కూర్చుని మాట్లాడుకోవాలండి. అసలు తర్వాత కూర్చుని మాట్లాడుకోవడం మొత్తం కూడా ఓటు నోటు కేసు తోటి క్లోజ్ అయిపోయింది, మొత్తం క్లోజ్. ఆ ఓటు నోటు కేసే కాదు కానీ సేమ్ ఈ క్విడ్ ప్రోకో లాంటిది అది. ఎగ్జాక్ట్లీ, నిలబడవు. ఇది కావాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వేసేయచ్చు, లేదంటే పోతుంది. అది అలా చేత్తో పట్టుకుని ఉంటారు వాళ్ళు, మోడీ వాళ్ళు. జగన్ని బెదిరిస్తుంటారు, చంద్రబాబుని బెదిరిస్తుంటారు. ఏముంటుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి? అంతే, ఏదో పేపర్లో అవి చూసుకుంటూ ఓహో ఇన్ని ఇండస్ట్రీలు వచ్చాయి, అన్ని ఇండస్ట్రీలు వచ్చాయని అనుకుంటే పేపర్కే పరిమితం. ఏమొస్తాయి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఏదైతే ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పోలింగ్లో పెద్ద ఎత్తున రైతులు ఆసక్తి చూపించారు, భూములు ఇచ్చారు 33,000 ఎకరాలు.
ఇంకో గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంకో 20,000 ఎకరాలు, మొత్తం ఆల్టుగెదర్ 54,000 ఎకరాలు. ఇప్పుడు అది కాకుండా అందులో రిటర్నబుల్ ఫ్లాట్స్ రైతులకు ఇవ్వలేదు, ఇవాళకైనా ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి, సరిగ్గా ఇవ్వలేదు, ఇచ్చిన వారికి సరిగ్గా ఇవ్వలేదని. ఇప్పుడు సెకండ్ దశ పోలింగ్కి చేపట్టింది గవర్నమెంట్, ఆ రైతుల నుంచి ఆసక్తి కనిపించలేదని చట్టబద్ధత అనే ఒక కొత్త తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించారు. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్? ఎందుకంటే వీళ్ళు శాసనసభలోనే తీర్మానం ప్రవేశపెట్టారు, మండలి జోలికి పోలేదు. ఏమో చూడాలి, ఇవన్నీ టెక్నికల్ కాబట్టి ఏముంటుందో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుంది, రేపేగా April 1st అవుతుందన్నారు. అవును, ఏం పెడతారు, ఈవేళ పెట్టారట బిల్లు, వచ్చింది నాకు సెంట్రల్గా యూనియన్ గవర్నమెంట్ బిల్లు. మండలిలో లేకుండా ఎందుకు, ఎలా రేపు రేజ్ చేస్తారు, అది వీళ్ళు వైసీపీ వాళ్ళు రేజ్ చేస్తారు, మండలి లేకుండా ఎలా చేశారని. అసలు ఇది కూడా క్యాపిటల్ పేరు పెట్టడం అనేది నేను ఎక్కడ కాన్స్టిట్యూషన్లో అసలు క్యాపిటల్ అన్న పదమే లేదు కదా. ఏ స్టేట్ క్యాపిటల్ గురించి కాన్స్టిట్యూషన్లో ప్రస్తావించలే. ఇప్పుడున్న ఎనీ స్టేట్ 29 స్టేట్స్ ఈ పదమే లేదు, క్యాపిటల్ అనే పదం నేనైతే చూడలేదు. లేదన్న సంగతి నాకు తెలుసు, ఎందుకంటే ఆ రోజున పెట్టేటప్పుడే అది ఎలా పెట్టాలా అని ఆలోచించారు. 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్గా ఉండి తర్వాత ఆంధ్రాకి ఇంకో క్యాపిటల్ వస్తుంది అని రాయటం, ఆ ఫ్రేమింగ్, ఆ పదాలు రాసినప్పుడే ఇలా ముందే ఎక్కడైనా ఉందా, చండీగఢ్ విషయంలో ఒకసారి ఏదో వచ్చినట్టుంది. వీళ్ళు అమరావతి క్యాపిటల్ అని పెట్టాలంటున్నారు. ఇది చూడాలి రేపు ఏం చేస్తారో. అదే సెక్షన్ 5 అమెండ్మెంట్ ఏదో చేయాలని. ఏమో అసలు దాని అవసరం కూడా ఇప్పుడేం లేదు. ఇప్పుడు నేను చూసింది జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవి తీసేస్తానని చెప్పలేదు ఆయన, ఎప్పుడు చెప్పలేదు. ఏదో ఇండస్ట్రియల్ క్యాపిటల్, అదేమో లా క్యాపిటల్ ఏదో చెప్పాడు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, అది కూడా నాకు అర్థం కాలే. వీళ్ళు చెప్పింది ఇక్కడే మొత్తం అసలు నవనగరాలు మొత్తం అన్ని రాజమండ్రి, గుంటూరు, కర్నూలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తాం అన్నట్టు ఈయన చెప్పాడు. జనాభా ఎక్కడి నుంచి వస్తారు? కానీ ఇప్పుడు మీకు 36 లక్షల, మనం లెక్కేసి 36 లక్షల మంది జనాభా వస్తే అమరావతికి ఒక లెవెల్, ఇప్పుడు ఉన్నటువంటి ఊర్లలో ఒక చిన్న ఊరు, బాగా విశాలమైన ఊర్లో వస్తుంది, భువనేశ్వర్ లాగా. భువనేశ్వర్, గాంధీనగర్ క్రౌడ్ ఉండదు. మీకు ఇంత ముందే చెప్పాను నేను, రంగూను ఒకసారి కొట్టి చూడండి సరదాగాను. రంగూను క్యాపిటల్గా ఉండేది బర్మాకి, అది తీసేసి నాపిడా అని ఒకటి కట్టారు. దాని పేరేంటంటే ఘోస్ట్ సిటీ. ఇప్పటికీ ఎవరు నివాసం 25 ఏళ్ళు అయింది కట్టి. న్యూ రాయ్పూర్ పరిస్థితి ఆల్మోస్ట్. న్యూ రాయ్పూర్ ఇలా కట్టలేదుగా, క్యాపిటల్ కట్టారు. అక్కడి నుంచి గాంధీనగర్ అంతే, అక్కడ ఎవడో ఉండడు. అయితే అహ్మదాబాద్ పోతారు. ఇది కూడా విజయవాడను గుంటూరును డెవలప్ చేసుకుంటూ వస్తే అది వేరు. లేదు, విజయవాడ గుంటూరు రోడ్డు మీద రోడ్డుకి ఇటు కట్టుకుంటూ వచ్చారనుకోండి క్యాపిటల్, నంబూరు యూనివర్సిటీ కట్టినట్టు, అప్పుడు వెనకాలంలో అన్ని వాల్యూలు పెరుగును, రైతులు విపరీతంగా రిచ్ అవుతారు. హైదరాబాద్ ఏమైంది, అవును, చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్ల వాళ్ళందరూ రిచ్ అయ్యారు. అవును, ముందే వెళ్ళి కొంతమంది టేప్ వస్తుంది హైటెక్ సిటీ అని కొనేసుకున్న వాళ్ళు ఇంకా కోటీశ్వర్లు అయిపోయి పెద్ద రిచ్ అయిపోయారు. తెలియని వాళ్ళు అమ్మేసుకుని వాళ్ళు అలా ఉండిపోయారు. ఇవన్నీ చోట్ల జరుగుతూ ఉంటాయి గ్యాంబ్లింగ్. కానీ గవర్నమెంటే తీసుకుని ఇది అంతా గవర్నమెంట్ అసెట్ అని చూపించి, ఇది ప్లాన్ ఏంటో నాకు అర్థం అలా. చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ ఎక్కడా లేదు ప్రపంచంలో జరిగినట్టు. సరే, ఆయనకి ఏముందో విజనరీ కదా, ఆయన విజన్లో ఏముందో నాకైతే అర్థం కాదు. నేను బుక్ వేసాను కదా భ్రమరావతి అని. అవును, భ్రమరావతి అని బుక్ వేసాను, వేసి తిట్టారు. అప్పుడు నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్, అసెంబ్లీలో అయింది తీర్మానం, ఆ రోజు తీర్మానం వ్యతిరేకించమని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చెప్పాను. ఎవరు మాట్లాడలేదు. సోమయాజులు గారిని అడిగాను, చెప్పవే బాబు ఆపమని, అంటే విన్న లేదు, అక్కడ వింటే వాళ్ళ 2 జిల్లాల వాళ్ళు వ్యతిరేకం అయిపోతారు, మాట్లాడలేదు అన్న. ఆ రోజు వ్యతిరేకించాల్సింది, ఎందుకంటే శివరామకృష్ణ కమిషను క్యాపిటల్ ఎక్కడ పెట్టాలో చెప్పలేదు, కానీ ఇక్కడ మాత్రం పెట్టద్దని చెప్పింది. ఎందుకో ఇక్కడ ఉన్న ఏరియా, దానికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాటరు అదంతా ఫెర్టైల్ ల్యాండ్ కదా. ఫెర్టైల్ ల్యాండ్స్. సో ఈ ఫెర్టైలిటీ గురించే మాట్లాడుతున్నా, ఫెర్టైల్ ల్యాండ్స్ గురించి. యాక్చువల్లీ కర్ణాటక రాజధానిగా ఫస్ట్ మైసూరు అనుకున్నారు, చారిత్రకంగా మైసూరు హిస్టారికల్గా వెల్ నోన్ ప్లేస్ కాబట్టి. కానీ మైసూరు చుట్టూ సేమ్ అమరావతి లాంటిదే ఫెర్టైల్ ల్యాండ్స్, నదీ పరివాహక ప్రాంతం, ఫుల్గా ఫెర్టైల్ ల్యాండ్స్, బాగా పంటలు ఏడాదికి 3 పంటలు పండే ప్రదేశం. అటువంటి ఫెర్టైల్ ల్యాండ్స్ని ఎందుకు నాశనం చేయడం అని చెప్పి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి బెంగళూరుని ఎంచుకొని కొన్ని లిమిటెడ్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే, అంటే హైకోర్టు కానీ సెక్రటేరియట్ కానీ కట్టి మిగిలినది వదిలేశారు. అది కాలక్రమంలో ఇవాళ బెంగళూరు నెంబర్ 1 సిటీ, ఎవరు దీన్ని కాదనేది లేదు. అలా ఎందుకు చేయలేకపోతున్నారు ఇక్కడ? అదే కదా, అది ఇవన్నీ కూడా మనం ఇక్కడ మాడుకునే ప్రయోజనం ఆవేళ అసెంబ్లీలో అడగాలి. అసెంబ్లీలో ఇది పెట్టినప్పుడు వీళ్ళకి 50 మంది 60 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. అప్పుడు నాకు సోమయాజుల గారితో బాగా పరిచయం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, బుక్ వేస్తున్నాను, ఈ బుక్ ఆపేస్తాను, అసెంబ్లీలో గట్టిగా గొడవ చేయమనండి.
అంటే చెప్పాడు ఆయన సమావేశంలో. అయితే పొలిటికల్గా మనం వీక్ అయిపోతాం, 2 జిల్లాల్లో ఇప్పటికే వీక్గా ఉన్నాం అవును అన్నారు. తప్పది. ఆవేళ చేసుంటే ఇక్కడ పెట్టడం తప్పు. విజయవాడలో పెట్టు, గుంటూరులో పెట్టు, తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏరియాలో అని అంటే అడిగినా కూడా వాళ్ళకి చేసే హక్కు ఉంది, ఎందుకంటే మెజారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి. అట్లీస్ట్ మీ వెర్షన్ ఇది అని వెళ్ళలేదు. ఆ రోజు మాట్లాడలేదు. తర్వాత ఈయన రాగానే ఇక్కడి నుంచి అది మారుస్తున్నాను ఇది మారుస్తున్నాను అంటాం. వాళ్ళు అక్కడి నుంచి ఎన్నాళ్ళు రోజు నిరాహార దీక్షలే చేస్తుండేవారు. 100 మంది ఒక రోజు ఉంటే 1000 మంది ఒక రోజు ఉండి 2000 మంది. ఎందుకంటే వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకున్నారు, గవర్నమెంట్కి ఇచ్చేసారు ఆస్తులన్నీ. అవును, వాళ్ళకి రావాల్సినవి రాలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. ఏంటి వాళ్ళ పరిస్థితి? మాటికి త్యాగం చేశారు. త్యాగం చేయడం అంటే ఉత్తరే ఇచ్చేసినట్టు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ నిజంగా నాకు ఆ రైతుల పరిస్థితి, ఆ రైతుల్లో మనం ఉండుంటే ఏంటి, మనం ఏమనుకోవాలి? భూ తీసుకున్నారు, మనకేదో ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు, డెవలప్డ్ అన్నారు. డెవలప్మెంట్ ఏం అవ్వలేదు, రేట్లు పడిపోయాయి. ఫ్లాట్లు ఎక్కడో ఇప్పటికి కూడా తెలీదు. అప్పుడే 3వ గవర్నమెంటు. సో ఇంక 2-3 క్వశ్చన్లతో ఆపేస్తాను. ప్రధానంగా 2024లో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీసినటువంటి ప్రధాన కారణాలు ఏంటి అంటే మీరేం చెప్తారు? ఒకటే కారణం అండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కలిశారో అయిపోయింది ఎలక్షన్. ఓకే, 14లో కూడా అలాగే అయింది, అవును, 24లో కూడా అలాగే అయింది. పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశాడు అంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ని విశాఖపట్నంలో రూమ్లోంచి బయటికి రానివ్వలేదు. ఎవరో పోలీస్ ఆఫీసర్లు వెళ్ళారట. లోపల ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా హ్యూమిలియేషన్ ఫేస్ చేశాడు. ఎందుకు అది అవసరం లేదు. సో ఎలాగైనా సరే నేను ముఖ్యమంత్రి అయ్యానా లేదా, ఎవడయ్యాడు, ఇవన్నీ కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలి అనే నిర్ణయంలోకి పవన్ కళ్యాణ్ వచ్చేసి వెళ్ళి చంద్రబాబుని జైల్లో పెట్టవలసిన కేసు కాదు అది. ఓకే, చంద్రబాబుతో ఇంటికి వెళ్ళి కలిశాడు. ఆ కలవటం రోజునే నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మీరు అప్పట్లో అయిపోయింది ఎలక్షను అని. ఇంత దారుణంగా ఇంత మెజార్టీలు రావడానికి వెనకాల మరి అంత కంటెంప్టా ఏంటి నాకు అర్థం లేదు. చాలా పెద్ద మెజార్టీ, రాజమండ్రి సీట్ 70,000. అవును, అంత పెద్ద మెజార్టీలతో తేడాలతో ఓడిపోవడానికి ఏదో చిప్లో తేడా ఉంది. అదే ఆ ఇష్యూ మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు ప్రధానంగా 2024లో కాపులు, చిన్నదే పర్లేదు, 24లో కాపు సామాజిక వర్గం ఎవరైతే మన గోదావరి జిల్లాలో బలంగా ఉన్నారో వీళ్ళంతా పవన్ కళ్యాణ్ వెంట నిలిచారు, కూటమికి మద్దతుగా నిలిచారు. అదే పరిస్థితి 2029లో ఉంటుందా లేదా అంటే చూడాలి. ఇంకా 2.5 years టైం ఉంది కదా. అదే పరిస్థితి ఉండకపోవచ్చు, ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కానీ వీళ్ళు ఇలాగే కలిసి ఉంటే మాత్రం డెఫినెట్గా టఫ్ ఫైట్ అవుతుంది తప్ప ఇలా వన్ సైడ్ గేమ్ ఉండదు. కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి టఫ్ ఫైట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిది ఎంతో కొంత పెరిగింది ఈ 2 ఏళ్లలో. ఈ 2 ఏళ్లలో యాంటీ ఇన్కంబెన్సీ వల్ల వాళ్ళకి తగ్గుతుంది. ఇది ఎప్పుడు జరిగేదే. కానీ అది ఏ లెవెల్కి ఓటమి దాకా వెళ్తుందా, సీట్లు దగ్గర ఆగుతుందా అన్నది చూసుకోవాలి. కాపులు ఇంకా పవన్ వెంట ఉండే అవకాశాలు ఉన్నాయి 29 వరకు. మొన్న ఉన్నట్టుగా ఉండరు, చీలికి వస్తుంది, అంతర్మాత్రం ఉంటుంది కానీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ మాకు ఇప్పటి వరకు కమ్మారెడ్డి తప్ప మాకేమీ లేదా, పెద్ద క్యాస్ట్ అది అని అభిప్రాయం ఉండింది 2024 వరకు. అది ఇప్పుడు తను ఉప ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో చేశాడుగా, ఇద్దరిని చేసినట్టున్నాడు, ఒక్కనే చేశాడా? ఆలోచన చేశారు, ఒకరిని చేశారు, ఒక కాపుని, ఒక బీసీని, ఒక మైనార్టీ. అసలు ఉప ముఖ్యమంత్రి అంటే ఉత్తినే అదే. అవును, స్టాంప్. ముఖ్యమంత్రి గారు లేనప్పుడు వచ్చి వాళ్ళు అర్జెంటుగా పెట్టవలసి వచ్చింది అనుకోండి క్యాబినెట్. సరిగ్గా నడిచి వస్తుంటే ముఖ్యమంత్రి గారికి కాల్ జారి పడిపోవటం, లేకపోతే మాత్రమే లూజ్ మోషన్స్ పట్టుకునే అంటే ఈయన వచ్చి ప్రిసైడ్ చేయొచ్చు అంతే. అంతకుమించి ఉప ముఖ్యమంత్రికి నో అదర్ పవర్స్. అది దానివల్ల పెద్ద ఏమి ఉండదు. నెక్స్ట్ డెఫినెట్గా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అవుతాడు కానీ పవన్ కళ్యాణ్ అవ్వడం అన్నది కమ్యూనికేషన్ గట్టిగా వెళ్తుందో కాపు ఓట్లు ఎంత చీలికి వస్తుందో చెప్పలేం, కానీ అంత కొంత ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేయాలి, అది కూడా ప్రూవ్ చేయాలి వాళ్ళు. అవును, జగన్మోహన్ రెడ్డి కాపులకు వ్యతిరేక, కమ్మవారికి వ్యతిరేక అన్నది గట్టిగా ఎస్టాబ్లిష్ చేశారు. కాపులకు వ్యతిరేక అన్నది కూడా మొన్న ఎలక్షన్లో దానికన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ ప్రభావం పనిచేసింది. కాపులకు నిజంగా వ్యతిరేక అన్నది ఇప్పటివరకు నాకైతే పెద్ద కనపడలే. ఎందుకంటే వాళ్ళ పార్టీ స్పోక్స్మెన్నే అంబటి రాంబాబు, మన పేర్ని కృష్ణ గారి కొడుకు కృష్ణ కొడుకు అన్నారు, ముసలాళ్ళకి అదే పేర్ని కృష్ణమూర్తి గారి కొడుకు పేరు నాని. వీళ్ళు ఎక్కువగా మాట్లాడేది వచ్చి నేను చూస్తున్నది
వీళ్ళిద్దరినే ఎక్కువ చూస్తున్నాను. రాంబాబు మాట్లాడతాడు, లేకపోతే ఇద్దరు కాపులే. ఇద్దరు బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కాపులు. ఏం చూడాలి స్ట్రాటజిక్గా ఏమవుతుంది అని. కాపులకి డెఫినెట్గా అది చాలా బలంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఇంతకాలంలో మా మనిషి ఎవడో పెద్ద ఫోకస్ అవ్వలేదు లీడర్గా. వాళ్ళకంతా వంగవీటి రంగా కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, మన జిల్లాలో ముత్యాల రాయుడు కానీ ఒక లెవెల్ దాకా రాగలిగారు, కానీ అంతకు మించి పైకి వెళ్ళలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు చంద్రబాబు సీఎం అని పదే చెప్తున్నారు. ఇటీవల కూడా ఆయన అదే వ్యాఖ్యలు చేస్తారు. నాకు అంత సమర్థత లేదు, చంద్రబాబు నేతృత్వంలోనే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు తీసుకొచ్చే సామర్థ్యం నాకు లేదు అని అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైఖరి నేపథ్యంలో కాపుల్లో చీలిక అనేది వస్తుందంటారా? ఈ అసెంబ్లీలో ఏం మాట్లాడారు అదే పెద్ద ఎవడ పట్టించుకోడు కానీ ఆయన 15 ఏళ్ళు ఎందుకంటున్నాడు ఆయన? 15 ఏళ్ళు చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేయాలి, మీరు త్యాగాలకు సిద్ధం అవ్వాలని చెప్పి డైరెక్ట్ జన సైనికులకు పిలుపునిస్తారు. చంద్రబాబు నాయుడు నేను కాదు తప్పుకుంటున్నాను, ఇంకోళ్ళు లోకేష్ అంటే లోకేష్ అక్కడ ఎవరి పేరు చెప్పినా, పవన్ కళ్యాణ్ పేరు కాకుండా వేరే ఎవరి పేరు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. అది దాని అర్థం. ఓకే, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఉండొచ్చు, కరుణానిధి ఉన్నాడుగా. అవును, 90 వచ్చినా కరుణానిధి సీఎం. ఆ పరిస్థితి ఉంటే చీలిక రావచ్చా? ఆ పరిస్థితిలో ఉంటే చీలిక రాకపోవచ్చు. కాపుల్లో చీలిక అనేది అది అప్పుడే చెప్పలేము మనం. కాపుల్లో 2.5 years ఉంది ఇంకా టైము, చూడాలి. ఇంకా అప్పుడు కాపులు బాగా మా జిల్లాలో వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు ఫీలింగ్ ఉంది, మమ్మల్ని సప్రెస్ చేశారని. అందులో నిజం ఉంది పొలిటికల్గా. అవును. సో వాళ్ళు డెఫినెట్గా మాకు ఈ మనిషి మాకు ఏదో చేస్తాడరా అంటే వస్తారు తప్ప. 2004లో రాజశేఖర రెడ్డితో అంత రావడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డికి కాపు నాయకులకి ఉన్న సంబంధాలు. మా జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, అంతకుముందు వంగవీటి రంగా కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు. అవును, వేశారు. 2009 వచ్చేటప్పుడు చిరంజీవి వస్తే వాళ్ళు చిరంజీవికి వేశారు. అలా ఇప్పుడేమి టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. ఇప్పుడు దాదాపు 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో అది జగన్కు ప్లస్ కావచ్చని. యాంటీ ఇన్కంబెన్సీ అంతగా రావడానికి కారణం మీరు అబ్జర్వ్ చేసిన కారణాలు ఏంటి ఈ 22 నెలల ప్రభుత్వ పాలనలో? ఏముందండి, ఇప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చేయడం అలవాటు చేశారు. ఆ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోతే వ్యతిరేకత వస్తుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఓన్లీ డబ్బులు ఇవ్వడమే నా గవర్నమెంట్ అన్నట్టే రన్ చేసాడు. ఫస్ట్ ప్రయారిటీ అదే ఇచ్చాడు. జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, 10 రోజులు ఆలస్యం అయితే అవుతుంది, వీళ్ళకి మాత్రం 1వ తారీఖు వెళ్ళిపోవాలి అని ఒక అతను పార్టీ ఫిలాసఫీ తీసుకున్నాడు అనుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు అనుకోండి, నేను అనుకోవడం. ఆ ప్రకారం ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి వచ్చాడు. ఈయన ఇవ్వలేకపోయాడు. కనీసం ఇస్తున్నాడా లేదా అన్న దాని మీద పరస్పరంగా మీకు ఈనాడు జ్యోతి చూస్తేనేమో జగన్ ₹1 ఇస్తే ఈయన ₹5 ఇచ్చాడని ఉంటుంది. సో సాక్షి పేపర్ చూస్తే వాడు జగన్ ₹1 ఇస్తే ఈయన పావలా ఇచ్చాడని ఇందులో ఉంటుంది. ఏది నమ్మాలన్నది మనకు తెలియదు. నాకు అంత స్టడీ చేసేంత ఓపిక లేదు. వీళ్ళు అందుకని క్లియర్గా జనంలో తెలుస్తుంది యాక్చువల్గా ఏం తెలుస్తుంది, ఏమొస్తుంది అన్నది. మాకేదో ఇంట్లో పని మనిషి చేసేవాళ్ళు, లేకపోతే ఇంట్లో డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఇంకోళ్ళు వాళ్ళతో మాట్లాడుతుంటే అర్థమయ్యేది ఏంటంటే బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళలో జగన్ టైంలో వచ్చినట్టుగా ఇప్పుడు రావట్లేదు అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే బడ్జెట్లో అకౌంట్లు దేని మీద ఎంత ఖర్చు పెట్టారా అని చూస్తుంటే డెఫినెట్గా జగన్ టైంలో ఖర్చు పెట్టినంత ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు, అది వస్తుంది. సో ఎక్కడ తేడా వచ్చింది కానీ ప్రజలకు అందట్లేదు. ఎక్కడ తేడా వచ్చిందో నాకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. కానీ ప్రజల్లో టాక్ అయితే మాత్రం డెఫినెట్గా బిలో పవర్టీ లైన్ జనాలకి జగన్ ఉన్నప్పుడు కరెక్ట్గా అందేవి, ఇప్పుడు అందట్లేదు అనేటువంటిది ఒక భావన బలపడుతోంది. మరి వీళ్ళు కరెక్ట్గా కూటమి వాళ్ళు కూడా ఇస్తారు, లెక్కలు ఇస్తారు, మేము అన్నీ ఇస్తున్నారా బాబు, ఎవరికి కట్ చేయలేదని చెప్తారు. నిజమేంటో యాక్చువల్గా అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది తప్ప పేపర్ల వాళ్ళు ఎవరి పేపర్ వాళ్ళది అంతే కదా, ఎవరి స్టాండ్ వాళ్ళదే. ఏదైనా కూటమి అనేది కూటమిగా అలాగే నిలబడితే ఎలక్షన్కి నా ఉద్దేశంలో 2014లో ఎంత టఫ్గా ఉందో 1%, 1.5% తేడా వచ్చింది. జస్ట్ 1.5% అలా ఉంటుంది ఎలక్షన్ 2029లో. అది జగన్కి అడ్వాంటేజ్ అవ్వచ్చు, వీళ్ళు కావచ్చు. లాస్ట్లో వచ్చే ఫైట్ అయితే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది కూటమిలో ఉంటాయి. కూటమిలో లేకుండా ఉంటే మాత్రం వన్ సైడ్ అయిపోతుంది. ఎవరికి? జగన్కి 2020 అంతే. 2019 అయినట్టు వన్ సైడ్ అయిపోతుంది. కూటమి ఉంటుందా లేదా అన్నది మళ్ళీ మోడీ చేతుల్లో ఉంటుంది. చూడాలి మరి. కాంప్లికేట్. మోడీ వాళ్ళైతే ఎలాగోలా డిస్టర్బ్ చేసి ఏదో ఒకటి చేసి వాళ్ళ గవర్నమెంట్ రావాలని కోరుకోవటంలో
బీజేపీ వాళ్ళకి అందులో కాంప్రమైజ్ ఉండదు. ఎందుకంటే దాని వెనకాల ఒక ఎజెండా ఉంది, వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి ఒక విజన్ ఉంది. వెదర్ వీ అగ్రీ విత్ ఇట్ ఆర్ నాట్, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ డెఫినెట్గా దే హ్యావ్ పర్టికులర్ ఎజెండా. ఎజెండా ఉంది క్లియర్ వాళ్ళు అందులో. టు ఓవర్కమ్ ఇన్ ఎనీ సర్పంచ్ ఎవరైనా సరే ఇది బలేస్తారు, ఏమైనా చేస్తారు, అల్ల కల్లోలం అయిపోయినా పర్లేదు. ముందు దే వాంట్ టు రిగైన్ ద పవర్, దట్స్ ఆల్. నెక్స్ట్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద పైన ఎంత గట్టిగా కావాలించుకున్నా మోడీకి చంద్రబాబు నాయుడుకి టైం వచ్చినప్పుడు దెబ్బేసేద్దామని ఆయన కూడా చూస్తుంటారు. సో ఆ దూరం ఇద్దరి మధ్య ఉండనే ఉంటుంది, అది అప్పుడు ఉంటుంది. అవసరాన్ని బట్టి కలుస్తున్నారు, కానీ ఆ అవసరం లేదనుకున్న మరుక్షణం ఇద్దరు విడిపోతారు. సో ఇక లాస్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగినటువంటి వైర్ కథనం, పరకాల ప్రభాకర్ గారు చాలా లెక్కలు తీసి, అది కూడా నేను ఇచ్చిన లెక్కలో, మీరు ఇచ్చిన లెక్కలో, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లెక్కలో కాకుండా నేరుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా ఆధారంగా ఆయన విశ్లేషించి శోధించి బయటకు తీసుకొచ్చిన వివరాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ముఖ్యంగా 2 ముక్కలు చెప్తాను. 1 నిమిషానికి 4 ఓట్లు ఎలా వేశారు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఫామ్ 17A ఫామ్ 20కి డిఫరెన్స్ ఆఫ్ కౌంటింగ్ ఓట్స్ 40 లక్షలు ఎందుకు ఎక్కువ వచ్చినాయి. 3వది అర్ధరాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు 3500 పోలింగ్ బూత్లలో 17,19,000 ఓట్లు ఎలా పోలయ్యాయి. ఇది మెయిన్ ప్రశ్నలు, మెయిన్ అనుమానాలు. మీరు దీన్ని ఎలా? ఇవన్నీ నేను పరకాల ప్రభాకర్ గారి మొత్తం కరణ్ తాపర్తో ఇంటర్వ్యూ చూశాను. అవును, ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి చేశాడు ఆయన. నేను ఆయన లెక్కలతోటి పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఆయన అడిగింది సీసీ కెమెరాలు ఏవి అని అడిగాడు, లేవన్నారు. సీసీ కెమెరా అసలు పెట్టి రికార్డింగ్ చేసేదే మళ్ళీ చూసుకోవడానికి, అంతే కదా. సీసీ కెమెరాలు అన్నీ డిలీట్ చేసామంటే అర్థం ఏంటి, అక్కడ ఏదో తేడా ఉందన్నమాట. ఇందులో పెద్ద ఆలోచన అక్కర్లేదు, అందరికీ తెలుసు. అవును, అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దానికి సమాధానం చెప్పట్లే. ఇంకోటి మహారాష్ట్రది ఏదో నాగ్పూర్ దగ్గర, పూనా దగ్గర ఉన్న వాళ్ళు ప్రభాకర్ గారి దగ్గర ముందే పెట్టారు. అవును, పెట్టి వాళ్ళు ఇచ్చారు. ఈయన ఇంకా విస్తృతంగా దాని మీద పనిచేశాడు. అవును, డెఫినెట్గా పరకాల ప్రభాకర్ చేసిన దాంట్లో ఇదిగో ఈ లొసుకుంది అని కూడా ఎవడో చెప్పలే. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెగ్గిన వాళ్ళు చెప్పాలిగా. అవును, చెప్పాలి. తప్పు చెప్పాడండి దీన్ని, ఎప్పుడూ చెప్పలే. ఎందుకంటే లేదు అందులో, ఇదంతా లెక్క ప్రకారం చేసింది. అసలు ఫస్ట్ సీసీ కెమెరాలు తీసేయటం అనేది ఏదైనా తప్పు జరిగితే తీసేస్తారు, కానీ లేకపోతే తీయరు. తీసేశారంటే అక్కడ ఏదో తప్పు జరిగిందనమాట. అవును, రాత్రి 10 నుంచి 2 వరకు 3,000 మంది ఓట్లు వేశారు ఈ బూత్లో, ఈ 4 బూతుల్లో ఉన్నప్పుడు. సీసీ కెమెరాల్లో క్యూలు ఉన్నాయో లేవో చూపించాలి అంతే. అది చూపించలేదంటే, అది లేదని తీసేసామంటే అక్కడ ఓట్లు వేయలేదు, అక్కడ మొత్తం వెళ్ళి బూత్ క్యాప్చరింగ్ జరిగిందనమాట. సో దీని మీద ఆన్సర్ చెప్పవలసిన వాళ్ళు చెప్పట్లేదు. చాలా ఇది ఒకటే కాదు, ఇప్పుడు అక్కడ ఓట్లు తీసేస్తున్నారు బెంగాల్లో ఎస్ఐఆర్. అది ఎంత అప్సైడ్ అది. అవును, తీసి పారేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎజెండా ఉంది వాళ్ళకి. నేను అదే చెప్పాను, వాళ్ళని ఎదుర్కోవాలంటే యువతల వాళ్ళకి ఎజెండా ఉండాలి, యువతల వాళ్ళకి ఎజెండా లేదు. అందుకే వాళ్ళకి 40% ఓట్లు దాటరు. ఎప్పుడును 40% లోపే ఉంటారు. ఆ 40%లో వాళ్ళ ఐడియాలజీ అంగీకరించే వాళ్ళు 20% ఉంటారు. మిగతా 20 లాగా చంద్రబాబు నాయుడు గారు కలిసినట్టు, పవన్ కళ్యాణ్ కలిసినట్టు కలుపుకొని ఎప్పటికప్పుడు సేమ్ బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా వచ్చి అయితే ఆక్రమించారో, వీడిని వాడి మీద తోసి, వాడిని వీడి మీద తోసి అలా ఆక్రమించి, బొబ్బిలి యుద్ధంలో వాళ్ళు ఎవరో ఫ్రెంచ్ వాళ్ళు బొబ్బిలి రాజాకి, విజయనగర రాజాకి గొడవ పెట్టి సేమ్ పాలసీ వీళ్ళు కూడా చేస్తారు బీజేపీ వారు. అంటే తప్పులేదు, అది రాజకీయంగా వాళ్ళు చేస్తారు, ప్రజల మద్దతు పొందుతూ చేస్తారు. మీరు ఆయనకి ఎగైనెస్ట్ అయినప్పుడు ఆయన ఎలా ఓడించాలన్నది ఒకటే ఎజెండా పెట్టుకుని ఉంటే మిగతా పార్టీలు సక్సెస్ అవుతాయి. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి బెంగాల్లో అన్ని సీట్లకు పోటీ చేస్తున్నట్ట. అవును, ఏమవుతుంది, అవును, బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. వీళ్ళకి ఎజెండా లేదు. రేపు ఎంఐఎం వాళ్ళు వెళ్ళి వాళ్ళు పోటీ చేస్తారు, వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళు పోటీ చేస్తారు. సో ఈ బీజేపీ యాంటీ ఓటు 5-6 వెళ్తుంది, బీజేపీ ఓటు బీజేపీలో ఆపడచ్చు. మీకు అప్పుడే వీళ్ళందరూ 77లో జనతా పార్టీ కలిసినట్టు వీళ్ళందరూ కలిస్తే బీజేపీకి చెక్ పెట్టగలరు, కానీ లేకపోతే చెక్ పెట్టలేరు. కాంగ్రెస్ అన్నది ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇందులో. ఎగ్జాక్ట్లీ, కాంగ్రెస్ త్యాగం చేయాలి, లీడ్ పార్టీ కింద త్యాగం చేయాలి. మేము పోటీ చేయము. ఎక్కడెక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నారో మొత్తం అక్కడ వాళ్ళకి వదిలేసి రీజనల్ పార్టీ సెకండ్ ప్లేస్ ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి వదిలేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, మేము సపోర్ట్ చేస్తున్నాం అని లీడ్ తీసుకోవాలి. వాళ్ళే వచ్చి బెంగాల్లో మేము పోటీ చేస్తున్నాం అని అనేటప్పటికి ఎన్నోట్లో ఎంతో 1000 ఓట్లు వచ్చాయి, 2000 ఓట్లు వచ్చాయి, 10,000 వచ్చాయి, అన్నీ కూడా అదర్వైజ్ యాంటీ బీజేపీకి వెళ్ళే ఓట్లే. అంతే కదా. లెట్ us see. రైట్ సార్, థ్యాంక్ యూ.